సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అబండెంట్ లైఫ్ బైబిల్ కాలేజ్, సమృద్ధి జీవపు బైబిల్ కాలేజ్ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది 12వ క్లాస్, 12వ వారం. ఇదివరకే మనం 11 వారాలుగా బైబిల్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. అనేక అంశాలు వీటిలో నేర్చుకుంటున్నాం. దినాన్న 12వ వారంలో మనందరూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా ఈ రోజే మొట్టమొదటిగా ఫస్ట్ టైం జాయిన్ అయి ఉన్నట్లయితే దయచేసి జస్ట్ మీరు మైక్ వీడియో ఆన్ చేసుకుని మీ పేరు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారో మీరు చిన్న పరిచయం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అదైన తర్వాత ఇంకా మనం బైబిల్ క్లాస్లోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు చిన్నరాజు అండి. నేను జంగారెడ్డిగూడ నుంచి జాయిన్ అవుతున్నానండి. ముందుగా చెప్పినట్టుగా మా మావయ్య గారి పరిచయం ఉంది కాబట్టి సో అందుకోసమని దేవుడు నన్ను ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వందనాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మేబీ నెక్స్ట్ ఇంకా జాయిన్ అవుతున్న వాళ్ళు ఉంటే తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. రైట్, మనం ఈ యొక్క బైబిల్ క్లాసెస్ లోకి వెళ్దాం. నేను ఈ పవర్ పాయింట్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. కనిపిస్తుందండి పవర్ పాయింట్. ఓకే, రైట్. నేను చెప్పినట్టుగా ఇది ఈ రోజున మనము 12th టీచింగ్ సెషన్ 12వ వారంలో మనం ఉన్నాం. ఓకే, ఈ యొక్క బైబిల్ కాలేజ్ లేక ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ యొక్క ఉద్దేశం ప్రతి వారం కూడా మనం ఇక్కడ మొదట్లో నేను మీకు దాన్నే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది మనం మర్చిపోకూడదు. రైట్, కొత్తగా ఈ రోజున జాయిన్ అయినటువంటి మీరు కూడా ఈ యొక్క బైబిల్ కాలేజ్ యొక్క థీమ్, ఉద్దేశం లేక గురి ఏంటి అని, లేక మనందరూ కూడా ఎందుకు సిస్టమేటిక్ గా ఒక క్రమమైన రీతిలో బైబిల్ క్లాసెస్ లేక బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఇదేంటి ఉద్దేశం. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. థీమ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న థీమ్ చదవండి. Study the word of God to encounter the God of the okay, world. Good. Study the word of God to encounter the God of the world. తెలుగులో ఒకవేళ రాసుకుంటున్న వారు మీ దగ్గర ఒక పెన్ను, నోట్బుక్ మీరు ఉంటే మంచిది. కొత్తగా వచ్చిన వాళ్ళు బైబిల్, ఒక నోట్బుక్, ఒక పెన్ను మీరు దగ్గర ఉంచుకొని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పాయింట్స్ కానీ లేక సబ్జెక్టు, ఆ విషయాలు కానీ రెఫరెన్సెస్ కానీ
ఎగ్జాంపుల్స్ కానీ మీరు అలాగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఎటు మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పబడేటటువంటి సబ్జెక్ట్ అంతా కూడా స్క్రీన్ మీద పవర్ పాయింట్ లో ఉంటుంది. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు వాటిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, మరి ఈ యొక్క థీమ్ ని మనం గనక అధ్యయనం చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమై ఉన్న దేవునితో ముఖాముఖి అనుభవం పొందండి. అది కాబట్టి ఎందుకు మనం దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నామంటే, తద్వారా మన దేవుడు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. కాబట్టి ఆ వాక్యమైన దేవునితో మనం ఒక ముఖాముఖి అనుభవం, ఒక వ్యక్తిగత అనుభవం మనం పొందడం కొరకే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. అది దట్ షుడ్ బి ద రైట్ గోల్ ఆఫ్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. అందుకే మరి నేను ఇక్కడ మనం క్లాసెస్ మరి కండక్ట్ చేస్తున్న ప్రతిసారి కూడా మరి స్టార్టింగ్ లో ఈ థీమ్ అందరి చేత కూడా నేను చదివిస్తూ ఉంటాను. ఇక రెండవదిగా మరి మనకు ఫస్ట్ ఫేజ్ లో ఆ యొక్క సబ్జెక్టు ఇక్కడ టీచ్ చేయబడుతున్న సబ్జెక్ట్ ఏంటి అంటే, ఎవరైనా ఆన్ చేసి చదవండి. మన సబ్జెక్ట్ ఏంటి? గత 11 వారములుగా మనం అధ్యయనం చేస్తున్న సబ్జెక్ట్ ఏంటి? The Holy Bible, an unparalleled treasure. ఎస్, అసమానమైన గొప్ప నిధి అయినటువంటి పరిశుద్ధ గ్రంథము. నేను మీకు పంపించినటువంటి వాట్సాప్ లో షేర్ చేసిన ఆ ఇమేజ్ లో కూడా అది తెలుగులో కూడా సబ్జెక్ట్ క్లియర్ గా ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథము అనేది ఇట్స్ అన్ అన్పారలల్డ్. సో ఒక్కొక్క పదాన్ని కూడా మనం విడమర్చి ఆలోచిస్తే, అంటే మనం దీనికి దేనితో కూడా పోల్చలేము. మన పరిశుద్ధ గ్రంథాన్ని ఇక వేరే ఇతర మత గ్రంథంతో కానీ, లేకపోతే ఇంకొకరు రచించిన పుస్తకంతో కానీ, లేకపోతే ఏదైనా ఒక నవలతో కానీ, లేక దేనితో కూడా పోల్చలేనటువంటిది, మరి అసమానమైనది. దీనికి ఇదే సాటి. అంత విలువైనది, అంత ప్రశస్తమైనది, అంత అద్భుతమైనది పరిశుద్ధ గ్రంథం. అందుకే నేను దీన్ని ట్రెజర్ గా భావిస్తూ ఉన్నాను. ఒక ధన నిధితో మరి నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ఎందుకు ధననిధి అని గనక మనం చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యంలో మరి కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, 119వ కీర్తనలో 119వ కీర్తన 162వ వచనంలో ఉంటుంది. 119వ కీర్తన 162వ వచనం, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. కాబట్టి ఎవరైతే విస్తారమైనటువంటి సొమ్మును లేక వెండిని, బంగారమును, ఈ లోకపరంగా విలువైనవన్నీ కూడా సంపాదిస్తారో, ఆ సంపాదించిన వారు మాకన్నీ ఉన్నాయనే సంతోషాన్ని కలిగి ఉంటారో, ఇప్పుడు నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నానని ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసులుగా, క్రైస్తవులుగా, లేక దేవుని సేవకులుగా మనము దేన్ని బట్టి సంతోషించాలంటే దేవుని వాక్యాన్ని బట్టి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన నిధి అయి ఉన్నది. ఇట్స్ ఎ గ్రేట్ ట్రెజర్. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, వెండి, బంగారు, డబ్బు కంటే కూడా శ్రేష్టమైనది, విలువైనది, శాశ్వతమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం. అందుకే మనందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి. మీరు ఇప్పుడే కొత్తగా ప్రభువును అంగీకరించిన వారైనా, లేకపోతే మీరు మరి మీ బై బర్త్ మీరు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నా, లేక విశ్వాసులైనా, లేక దేవుని సేవలో ఉన్నవారైనా కూడా మనందరూ కూడా అనుదినము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు ఈ రీతిగా చెప్పారు. ఎవరైనా మైక్ ఆన్ చేసి చదవండి, ఈ కొటేషన్ చదవండి. స్క్రీన్ మీద కనిపించే కొటేషన్. Nobody ever outgrows scripture. The book widens and deepens with our years. రైట్, గమనించండి. ఏ ఒక్కరు కూడా ఇంకా నేను బైబిల్ అంతా కూడా ఒకసారి చదివేశానండి, ఇంకా నాకు మొత్తం ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా తెలిసిపోయాయి, నాకు బైబిల్ గురించి అంతా తెలుసు అని ఏ ఒక్కరు ప్రపంచం మీద ఉన్నవారు చెప్పలేరంట. అయితే మరి మనం ఈ మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి నెలలు, సంవత్సరాలు గడిచే కొలది ఇందులో ఇంకా అనేక విషయాలు ఇంకా అవి పెరుగుతూ ఉంటాయి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంటాయి. అవి ఇంకా వెడల్పు పెరుగుతూ ఉంటుంది. వాక్యపు యొక్క వెడల్పు, వాక్యపు యొక్క లోతు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇంకా దాంతో పాటుగా వెళ్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇందులో అనేక విషయాలు మనం గ్రహిస్తాం. ఇంకా అలాగే చదువుతుండగా
మరిన్ని విషయాలు మనం గ్రహించేవారుగా ఉంటాం. సో కాబట్టి అది మనం గుర్తుంచుకుందాం. మంచిది. కొత్తగా జాయిన్ అయిన వారికి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. మరి ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ నుంచి అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంతవరకు ఈ బైబిల్ క్లాసెస్ లో ఏ అంశాలు, ఏ టాపిక్స్ స్టడీ చేశామో జస్ట్ నేను ఆ టాపిక్ మాత్రమే మెన్షన్ చేస్తాను. ఆ టాపిక్ మళ్ళీ ఇప్పుడు నేను టీచ్ చేయను. ఓకే, జస్ట్ ఆ టాపిక్ మాత్రమే. ఇంతవరకు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖున అది మొట్టమొదటి ఓపెనింగ్ మీటింగ్ మనం కండక్ట్ చేశాం. సో ఆ రోజు నుండి నేను ఏ టాపిక్ ఇందులో టీచ్ చేస్తున్నానో ఆ స్లైడ్ మీద మీరు చూస్తూ ఉన్నారు. నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే, మరి నేను వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కానీ లేక మీకు ఈ ఆన్లైన్ ఫార్మాట్ లో బోధించడానికి కూడా మరి నాకు ఉన్నటువంటి ప్రేరణ ఏంటి, ఎవరు అనే విషయాన్ని నేను నా యొక్క వ్యక్తిగత అనుభవంగా లేక సాక్ష్యంగా మీతో పంచుకున్నాను. ఇక రెండవ అంశం ఇందులో టీచ్ చేసింది ఏంటంటే, మరి దేవుడే పాత నిబంధనలోను అలాగే క్రొత్త నిబంధనలోను దేవుని వాక్యాన్ని చదవమనే ఆజ్ఞను గురించి నేను మీతో వివరించాను. ఇంకా అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి 3 విధానాలు, ఆ 3D అంటే ఆ 3 లెటర్స్ కూడా ఇంగ్లీష్ లో డితో స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క టాపిక్ కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్, మనం చాలా అర్థవంతమైనటువంటి బైబిల్ స్టడీ చేయాలి అంటే, బైబిల్ ధ్యానం చేయాలంటే దానికి మనకు అవసరమైనటువంటి ఎటువంటి మరి యాటిట్యూడ్స్ మరి మనకు అవసరమో షేర్ చేశాను. అలాగే దేవుని యొక్క వాక్యం విషయానికి వస్తే అటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను మనకు చాలా మాదిరిలు ఉన్నాయి. నేను వాటిలో 2 మాత్రమే తీసుకొని, అటు పాత నిబంధనలో ఎజ్రా భక్తుని తీసుకొని, ఇటు క్రొత్త నిబంధనలో బెరయా సంఘస్థులను ఒక మాదిరిగా తీసుకొని, అంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో మరి ఎంత ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము పరిశోధిస్తూ దానిని ధ్యానిస్తూ దాన్ని నేర్చుకుంటూ అందులో ఉన్న సంగతులు వాళ్ళు నేర్చుకుంటున్న సంగతి ఇతరులకు కూడా బోధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మరి అటు పాత నిబంధనలో ఎజ్రా భక్తుడు మనకు కనిపిస్తున్నాడు, అలాగే కొత్త నిబంధనలో బెరయా సంఘస్థులు కనిపిస్తున్నారు. ఆ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ఈ బైబిల్ క్లాసెస్ లో ఏప్రిల్ 5వ తారీఖున మనకి ఫస్ట్ క్లాస్ ఆ రోజు జరిగింది. సో అందులో మీకు టీచ్ చేసిన అంశాలు అక్కడ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు. అక్కడ బైబిల్ కి సంబంధించినటువంటి కొన్ని కొటేషన్స్, అంటే గొప్ప గొప్ప ప్రముఖులు, గొప్ప దైవజనులు, లేకపోతే మరి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క ప్రపంచ అధినేతలు, పరిపాలకులు, లేక శాస్త్రవేత్తలు, లేకపోతే ఆయా రంగాల్లో ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి వారందరూ కూడా బైబిల్ విషయానికి వచ్చేటప్పటికి వారి వ్యక్తిగత అనుభవాలను ఆ చిన్న చిన్న కొటేషన్స్ లో లాగా పంచుకున్నారు. అవి మీతో షేర్ చేశాను. ఇక తర్వాత ఒక సర్వే గురించి కూడా మీతో చెప్పాను. మరి ఒక సర్వే చేసినప్పుడు ముఖ్యంగా విశ్వాసుల మధ్యలో మరి చాలా మంది మరి విచారకరమైన సంగతి ఏంటంటే, ప్రతి దినము కూడా బైబిల్ని చదవడం లేదు. సుమారు 70% కంటే ఎక్కువ మంది విశ్వాసులే, క్రైస్తవులే అని ఒక సర్వే తేలింది. అంటే మనం వారానికి ఒకసారి చదువుతూ ఉండొచ్చేమో, చర్చ్కి వెళ్ళినప్పుడు చదువుతుండొచ్చేమో, పాస్టర్ గారు చదవమని చెప్పినప్పుడు చదువుతుండొచ్చేమో, లేదంటే అప్పుడప్పుడు అకేషనల్ గా మనకి చదవాలనిపించినప్పుడు చదువుతుండొచ్చేమో, కానీ క్రమంగా మరి ప్రతిదినం కూడా వాక్యాన్ని అధ్యయనం చేసేటటువంటి మరి అనుభవం అనేది చాలా మందికి లేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అసలు వాక్యం అంటే ఏంటి, వాక్యం యొక్క మరి ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటి, మనం అసలు ఎందుకు చదవాలి వాక్యాన్ని, వాక్యం చదవడం వల్ల మేలులు, ప్రయోజనాలు, ఆశీర్వాదాలు ఏంటి, లేక వాక్యాన్ని ఎలా చదవాలి. మనందరూ చదువుతుంటాం కానీ మనకు అర్థం కాదు, కొన్ని విషయాలు చాలా చోట్ల అర్థం కాదు. దీన్ని ఎలాగ మరి మనము అర్థం చేసుకోవాలి, లేక ఎలాగ దీన్ని ఇంటర్ప్రెట్ చేయాలి, వ్యాఖ్యానించాలి, తర్వాత ఎలాగ మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అలాగా చెప్పేస్తున్నారు, లేకపోతే అన్వయించుకుంటున్నారు. అయితే దీనికంటూ ఒక క్రమమైనటువంటి ఒక పద్ధతి ఉన్నది. వాక్యానుసారంగా ఏ రీతిగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఆ యొక్క థీమ్ గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమైన దేవునితో ముఖాముఖ అనుభవాన్ని పొందండి. ఆ రీతిగా మరి మన ముఖాముఖ అనుభవాన్ని దేవుని వాక్యంలో 6 దినాన మరి మీకు అంటే ఇక్కడ ఒక విషయం, దేవుని గురించి తెలుసుకోవడం, వినడం ఒక ఎత్తు, అది వేరు. దేవుణ్ణే వ్యక్తిగతంగా ఎరగడం అది వేరు. సో కాబట్టి ఇవి 2 చాలా
టూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అంటే దేవుని గురించి మాకు కూడా తెలుసు అండి, దేవుని గురించి వింటున్నాం చిన్నప్పటి నుంచి, లేకపోతే చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్కి వెళ్తున్నాం, లేకపోతే యూత్ మీటింగ్స్కి వెళ్తున్నాం, అక్కడ ఇక్కడ వెళ్తున్నాం. దేవుని గురించి తెలియడం ఒక ఎత్తు, అది వేరు. అయితే ఆ తెలుసుకున్న ఆ దేవుని గురించి వ్యక్తిగత అనుభవంలోకి రావడం మరి ఒక ఎత్తు. సో కాబట్టి నోయింగ్ అబౌట్ ఈస్ డిఫరెంట్, నోయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. అందుకే మీకు పౌలు యొక్క అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. ఫిలిప్పీ పత్రిక 3లో పౌలు తన అనుభవాన్ని పంచుకుంటాడు. అంటే ఆయన తన ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న కొలది కూడా ఇంకా నేను యేసుక్రీస్తుని ఎరగాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. సో ఆ ఎరుగు నిమిత్తము అనే ఫిలిప్పీ పత్రిక 3లో 10-11 ఆయన చెప్తారు. సో ఎరగడం అంటే ఏంటంటే ఏదో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడము, లేక కొంత నాలెడ్జ్ సంపాదించడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తిగతంగా ఆ యొక్క ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అని అంటాం. అనుభవ జ్ఞానం, నాట్ హెడ్ నాలెడ్జ్ బట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఏంటో అంటే దేవుని గురించి కానీ బైబిల్ గురించి కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడము, లేక ఒక కోర్స్ చేయడం కాదు, కానీ ఆ దేవుణ్ణే వ్యక్తిగతంగా మరి మనము కలిగి ఉండడం, ఆయనతో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండడం, అది చాలా ప్రాముఖ్యమైంది. అందులో కూడా మీకు ఆ దినాన్ని వివరించారు. దేవుణ్ణి తెలుసుకోవడం లేక వాక్యాన్ని తెలుసుకోవడం కూడా ఇందులో అనేక స్థాయిలు ఉన్నాయి. దేవుడు మాకు తెలుసండి అని అందరూ అంటారు కదండి, అన్యులు కూడా మాకు కూడా దేవుడు తెలుసండి అంటారు. లేకపోతే మేము కూడా బైబిల్ గురించి విన్నామండి అని అంటారు. అన్యులు కూడా వాళ్ళు కూడా అంటారు, అవునండి మీకు కూడా క్రైస్తవులకి ఒక మత గ్రంథం, మీ మత గ్రంథము బైబిల్ కదా అని వాళ్ళు కూడా అంటారు. అయితే గమనించండి, ఇందులో తెలుసుకునే స్థాయిలు కూడా వేరువేరుగా ఉన్నాయి. సో ఏ రీతిగా మనం దేవుణ్ణి ఏ స్థాయిలో మరి మనం ఎదుగుతూ ఉన్నాం, లేక వాక్యాన్ని కూడా మరి మనము ఏ స్థాయిలో మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం మనము దేవుడి గురించైనా వాక్యం గురించైనా ఇవి రెండు మనం వేరు చేయలేము. కాబట్టి మా దేవుడు వాక్యం, మన దేవుడు కూడా వాక్యం అయినటువంటి దేవుడు, కాబట్టి వీరింటి మనం సపరేట్ చేయలేము. సో కాబట్టి మరి మనము దేవుని ఏ స్థాయిలో ఎరిగి ఉన్నాం అంటే, నీవు వాక్యాన్ని ఏ స్థాయిలో ఎరిగి ఉంటావో దేవుణ్ణి కూడా అదే స్థాయిలో ఎరిగి ఉంటావు. కాబట్టి ఎందుకంటే మన దేవుడు వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి నీవు ఎంతగా వాక్యాన్ని ఎరిగి ఉంటావో దాని అర్థం ఏంటంటే అంతగా నీ దేవుణ్ణి కూడా నీవు ఎరిగి ఉన్నావు అని. కాబట్టి అందుకే నీవు అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నావు అంటే అర్థం ఏంటి? నీవు అనుదినం కూడా నీ దేవునితో నీవు సహవాసం చేస్తున్నావు, నీవు దేవునితో టచ్ లో ఉన్నావు అని అర్థం. రైట్? మనందరూ కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో మనందరూ కూడా ప్రతిరోజు కూడా సెల్ ఫోన్ ని మరి మనం యూజ్ చేయకుండా ఉండలేము కదండి. రోజుకి ఎన్నో సార్లు చూస్తూ ఉంటాం. మనకు ఫోన్ రాకపోయినా, మెసేజెస్ రాకపోయినా కూడా ఎవ్రీ 10 minutes కదండి, ప్రతి పావు గంట కూడా మన అటెన్షన్ తెలియకుండానే మన మొబైల్ తీసి చూస్తూ ఉంటాం. ఏదైనా మెసేజ్ వచ్చిందా, వాట్సాప్ లో ఏమొచ్చింది, SMS వచ్చింది, మిస్ కాల్స్ ఏమైనా ఉన్నాయా అని, లేకపోతే ఇప్పుడు అన్ని కూడా బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి అలాగా మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో నీవు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నావంటే అర్థం నీవు దేవునితో కూడా ఆ రీతిగా సహవాసం చేస్తున్నావని అర్థం. ఇంకా ఆ రీతిగానే ఎజ్రా మరియు ఇశ్రాయేలు కూడా ఏ రీతిగా దేవునితో అనుభవాన్ని వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉన్నారో ఆ దినాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం నుంచి కూడా వివరించాను. ఇక తర్వాత ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటటువంటి దారిలో వెళ్తున్న బాటసారులతో కలిసి ప్రభు ఏ రీతిగా ఆయన కూడా సంభాషించాడో, ఇంకా ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడి ఇంకా వారి మధ్య నుంచి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారి కనులు తెరవబడి, అవును కదా మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన మరి నిజంగా ఆయన మాటలు, ఆయన మనతో మాట్లాడుతున్న మనలో అవి మండించలేదా అని, దేవుని యొక్క మాట ఆ రీతిగా మనల్ని మండించింది అని వారిద్దరు కూడా ఆ రీతిగా మాట్లాడుకున్నప్పుడు ఆ యొక్క సంఘటన కూడా మరి మీతో పంచుకోవడం జరిగింది. ఇక తర్వాత సంఘ చరిత్రల నుంచి కూడా మరి కొంతమంది దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు మరి వారి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. జాన్ విక్లిఫ్ అనే దైవజనుడి గురించి, అలాగే జాన్ హస్ అనే దైవజనుడి గురించి, విలియం టిండేల్ అనే దైవజనుడి గురించి, మార్టిన్ లూథర్ ఆ దైవజనుడి గురించి కూడా వారు ఏ రీతిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు ఏ రీతిగా వారు మరి దేవుడు వారితో మాట్లాడటం ద్వారా వాక్యం చదివేటప్పుడు మరి వారి జీవితాలు మార్చబడ్డాయి, లేక వారు మరి దేవుని యొక్క సేవలు అద్భుతమైన రీతిలో వాడబడ్డారు అనే విషయాన్ని కూడా పంచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ సెకండ్ సెషన్ లో బైబిల్ ఏ రీతిగా ఒక ధననిధి అయి ఉన్నదో మీతో పంచుకున్నాను.
అలాగే మనం బైబిల్ ఎందుకు చదవాలో 8 కారణాలు ఆ దినాన మీతో పంచుకున్నాను. దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటో మీతో వివరించాను. దేవుని యొక్క వాక్యం ఉద్దేశం ఏంటో మీతో పంచుకోవడం జరిగింది. అలాగే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యేకత లేక విశిష్టత, అద్వితీయత, ద యునిక్నెస్, ద స్పెషాలిటీ ఆఫ్ ద బైబిల్ గురించి చెప్పడం జరిగింది. ఇక బైబిల్ అంటే ఏంటో, దాని ప్రత్యేకత ఏంటో మరి మీకు వివరించడం జరిగింది. అలాగే దేవుని వాక్యానికి వాడినటువంటి సాదృశ్యాలు మీతో పంచుకున్నాను. ఉదాహరణకు దేవుని యొక్క వాక్యము అద్దముతో పోల్చడం జరిగింది. ఎలాగా మనం ప్రతిదినం కూడా మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటామో అలాగా దేవుని యొక్క వాక్యం కూడా అద్దంతో పోల్చడం జరిగింది. సో మనం ఆ రీతిగా మన యొక్క జీవితాన్ని వాక్య వెలుగులో చూసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అక్కడ నేర్చుకున్నాం. ఇంకా అలాగా అనేక సాదృశ్యాలు ఉన్నాయి, రైట్? మళ్ళీ వాటిని నేను వివరించను, కానీ జస్ట్ ఆ టాపిక్స్ మీకు హైలైట్ చేస్తున్నాం, రైట్? కొత్తగా వచ్చిన వాళ్ళకి లేకపోతే మొదటి నుంచి వస్తున్న వాళ్ళకి కూడా మనం ఇప్పుడు ఏ టాపిక్ స్టడీ చేసామో సాధారణంగా మనం మర్చిపోతుంటాం. వారానికి ఒక్కసారి కాబట్టి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మీకు ఫ్యూ మినిట్స్ ఇది రివైజ్ చేస్తున్నాను. నా జీవితంలో బైబిల్ గ్రంథం ఎటువంటి మార్పును తీసుకురాగలదు అనే అంశాన్ని కూడా, వాట్ డిఫరెన్స్ కెన్ బైబిల్ మేక్ ఇన్ మై లైఫ్ కూడా స్టడీ చేశాం. ఇక తర్వాత ఈ యొక్క బైబిల్ అనే పదము ఏ రూటు భాషలో అనగా గ్రీకు భాషలో నుంచి ఏ పదంలో నుంచి వచ్చింది, దానికి అర్థం ఏంటి మీతో వివరించాను. తర్వాత ఈ బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి అని నేను చెప్పాను. మరి మొత్తం అంటే అనేక ఉద్దేశాలు ఉన్నాయి, ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం మీతో పంచుకున్నాను, రైట్? సో ఇంత ముందు క్లాసెస్ అటెండ్ అయిన వారు చెప్పండి, మరి మైక్ ఆన్ చేసుకొని చెప్పండి, ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద బైబిల్? బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి చెప్పండి త్వరగా. గుర్తున్న వాళ్ళు, ఇంత ముందు క్లాసెస్ అటెండ్ అయిన వారు. సాల్వేషన్ త్రూ హూమ్? జీసస్ క్రైస్ట్, రైట్? చాలా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేది, ఒకవేళ కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు రాసుకోవాలనుకుంటే మీరు రాసుకోండి. పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు ద్వారా రక్షణ. అందుకే మరి మనం అటు పాత నిబంధన తీసుకున్న, పాత నిబంధనలో మరి పరోక్షంగా ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన చేసే రక్షణ కార్యం గురించి, మరి ఆయన చిందించే రక్తం గురించి, ఆయన చేయబోయే విమోచన ప్రణాళిక గురించి, అవన్నీ కూడా పాత నిబంధనలో పరోక్షంగా ప్రవచనాలుగా మనం చూస్తున్నాం. అవి నెరవేర్పు క్రొత్త నిబంధనలు అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి, రైట్? సో అది ముఖ్యమైనది. ఇక నెక్స్ట్, పరిశుద్ధ గ్రంథానికి అనేక పేర్లు వాడబడ్డాయి. తర్వాత మీకు పేతురు అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. దేవుని వాక్యాన్ని గల 7 లక్షణాలు పంచుకున్నాను. దేవుని వాక్యాన్ని చదవడానికి గల 7 కారణాలు చూసాం. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన 7 ఉద్దేశాలు పంచుకున్నాను. అలాగే దేవుని వాక్యం చదవడం వల్ల 7 ఆశీర్వాదాలు. అలాగే దేవుని వాక్యాన్ని చదవాలి, గ్రహించాలంటే 7 షరతులు ఉన్నాయి, రైట్? ఆ షరతులు పంచుకున్నాను. దేవుని వాక్యానికి సంబంధించిన 7 వాస్తవాలు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలంటే గల 7 పద్ధతులు, అవన్నీ చూసాం. నెక్స్ట్, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలంటే ఏ రీతిగా చదవాలి, 7 మార్గాలు మీతో పంచుకున్నాను. అవన్నీ విన్న తర్వాత మనస్పందన ఎలా ఉండాలో కూడా ఆ విషయాలు వివరించాను. నెక్స్ట్, బైబిల్ స్టడీ చేయడానికి వ్యక్తిగతంగా మనందరూ కూడా అర్థవంతమైన రీతిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని క్రమమైన రీతిలో, అర్థవంతమైన రీతిలో, లోతైన విధానంలో చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి 7 సలహాలు మీతో పంచుకోవడం జరిగింది. అది లాస్ట్ వీక్, రైట్? అది మన 11th క్లాస్ అన్నమాట, లాస్ట్ మండే 19వ తారీఖు, రైట్? ఓకే, సో వెల్కమ్ టు దిస్ టుడేస్ క్లాస్. ఈ రోజు మరి 26వ తారీఖు, సో ఇది 12th క్లాస్ అని చెప్పాను. సో ఈ రోజున ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నటువంటి ఆ 4 టాపిక్స్ మరి మనం క్లుప్తంగా మరి స్టడీ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా, ఓకే? సో కాబట్టి ఎవరైనా మరి మైక్ ఆన్ చేసుకొని ఆ స్లైడ్ మీద మీరు చూస్తున్న ఆ 4 టాపిక్స్ ఏంటో చదవండి. Bible and the Holy Spirit, Bible and the science, Bible and the history, Bible and the archaeology. రైట్, ఓకే. మేబీ మనలో హిస్టరీ ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకి ఆ టాపిక్ మీద వెంటనే మనసు వెళ్ళొచ్చు. లేక సైన్స్ ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకి ఓకే, బైబిల్ అండ్ సైన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. ఆర్కియాలజీ లేకపోతే జియాలజీ లేక ఫిలాసఫీ, ఇక చాలా ఉన్నాయి, రైట్? చాలా జీ అనేవి ఉన్నాయి కదా, అనేక శాస్త్రాలు. సో ఇవి
చాలా ప్రాముఖ్యం. సో వాటిలోకి వెళ్ళడానికి ముందుగా ఫస్ట్ ద బైబిల్ అండ్ ద హోలీ స్పిరిట్ అనే ఒక చిన్న టాపిక్ మరి మనం స్టడీ చేద్దాం. గమనించండి, మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చదువుతూ ఉన్నప్పుడు దీన్ని మనకు అర్థవంతమైన రీతిలో మనం అర్థం చేసుకోవడానికి ఒక హెల్పర్, ఒక సహాయకుడిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయనే పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రభు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని ప్రభు చెప్పారు. ఆయన వచ్చినప్పుడు ఆయనే మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును అని కూడా ప్రభు చెప్పారు. అంటే ఆయన ఒక విధంగా మనకు టీచర్ లాంటివాడు, బోధకుడు లాంటివాడు. అందుకే మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా ఇది మనకు అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అలా కాకుండా మన సొంత జ్ఞానం చేత, మన సొంత తెలివి చేత దీన్ని అర్థం చేసుకోవాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, అప్లై చేయాలి అని మనం ప్రయత్నం చేస్తే రైట్ మనం ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే దేవుని గ్రంథం, నేను మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ గ్రంథం యొక్క అసలు గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడే. అఫ్ కోర్స్ దేవుడు సుమారు 40 మంది గ్రంథకర్తలు దేవుడు ఉపయోగించుకున్నాడు. సుమారు 1600 సంవత్సరాల కాల వ్యవధిలో మరి దేవుడు మరి ప్రజల యొక్క ఆ గ్రంథకర్తల యొక్క అనుభవాలు అన్ని కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దైవావేశం వలన ప్రేరేపించబడి, మీకు చెప్పాను 2 తిమోతి 3:16-17 వీరందరూ కూడా దైవావేశం వలన ప్రేరేపించబడి రాశారు. అంతేగాని ఎవరికి నచ్చింది వాళ్ళు ఇక్కడ రాయలేదు. రైట్? సో వాళ్ళకి అనుకున్నవి లేక వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇందులో పెట్టలేదు. సో దేవుడు ఏవి రాయమని చెప్పితే, ప్రేరేపిస్తే అవే వ్రాశారు. సో కాబట్టి ఇది దేవుని గ్రంథం కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి దేవుని సహాయమే మనకు కావాలి. ఎలాగైతే ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్నవి మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఆ పుస్తకము రాసినటువంటి ఆ రచయితకు ఫోన్ చేయడమో లేక ఈమెయిల్ పెట్టడమో చేస్తారు. సార్ మన పలాని పేజ్ నెంబర్ లో పలాని చాప్టర్లో ఏదో మీరు అన్నారు కదా సార్, దానికి అర్థం ఏంటని మీరు ఆయన కాంటాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఇందులో ఏవైనా డౌట్స్ వస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇది మనకు అర్థం కాకపోతే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి మెసేజ్ పెట్టాలి? దీని గ్రంథకర్తకు. రైట్? సో అసలు గ్రంథకర్త దేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుడు. సో కాబట్టి ఆయనే మరి మనకు ఈ విషయాలన్నీ కూడా బోధించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఈ బైబిల్ స్టడీలో మరి పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఏంటో అనేది ఇందులో మరి మనము నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివేటప్పుడు లేక వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఎలాగైనా వాక్యాన్ని వ్యక్తిగతంగా బైబిల్లో మీరు చదువుతున్నా లేకపోతే మరి దైవజనులు చెప్పే సందేశాలు మీరు ఆలకిస్తూ ఉన్నా కూడా మరి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా మనకు పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అది మనకు అవసరం. కాబట్టి ఈ ఇచ్చిన టాపిక్ లో మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఎలా మనకు బోధిస్తాడో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఈ బైబిల్ స్టడీని ఎఫెక్టివ్ గా చేయడానికి లేక మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క 5 విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఈ 5 విషయాలు ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, యోహాను సువార్త 14:26లో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 14:26లో మరి ఈ రీతిగా వ్రాయబడింది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. గమనించండి, మరి దేవుని వాక్యం విషయంలో మనం అధ్యయనం చేస్తున్నప్పుడు లేక మీరు ఒక సందేశాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి మనలో అంటే ఆయనే మనకు సమస్తమును బోధిస్తాడంట. సో హీఈస్ అవర్ టీచర్. హూ ఇస్ హోలీ స్పిరిట్? హీఈస్ అవర్ టీచర్. సో ఆయనే మనకు బోధకుడిగా ఉండి, టీచర్ ఎలాగైతే అన్ని కూడా మనకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్కటి మరి స్కూల్ టీచర్ అయినా లేకపోతే కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ అయినా వాళ్ళైనా ఏ రీతిగా స్టూడెంట్స్ కి అర్థమయ్యేటట్టుగా చెబుతారో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కూడా అంతే. ఆయన బోధకుడు కాబట్టి మనకు బోధపడే రీతిలో, మనకు అర్థమయ్యే రీతిలో, కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడు అయితే ఆయన మనకు బోధిస్తాడు. అప్పుడే మనకు వాక్యం అర్థం అవుతుంది, అప్పుడే మనం వాక్యాన్ని గ్రహించేవారుగా ఉంటాం, అప్పుడే మనం వాక్యాన్ని కూడా ఆచరణలో పెట్టేవారుగా ఉంటాం. కాబట్టి ఆయన మనకు బోధిస్తాడు. తర్వాత ఏంటి? నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. 2 పనులు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. రైట్? రాసుకునే వాళ్ళు చాలా, ఒకవేళ క్విక్ గా ఆ 2 పాయింట్లు కూడా మీరు రాసుకోవచ్చు. అది ఆ స్లైడ్ మీద లేదు.
పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఆయన బోధిస్తాడు. హీ విల్ టీచ్ అస్. అది నెంబర్ 1. రెండవది ఏంటి? ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. అంటే ఏదైతే యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ ఇదివరకే తన వాక్యంలో వ్రాయించారో, పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా, వీటిని మనకు ఆయన జ్ఞాపకము చేసే దేవుడై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి పరిశుద్ధాత్మ దేవుని మనకు ఎందుకు ఆదరణకర్తగా, బోధకుడిగా అనుగ్రహించారంటే, తద్వారా ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు ఆయన బోధిస్తూనే ఉంటాడు. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇదిగో వాక్యము అర్థము ఇది, వాక్యం అర్థం ఇది కాదు. ఒక్కొక్కసారి మనం తప్పుగా అర్థం చేసుకుంటాం వాక్యాన్ని. ఆ విషయంలో మనం ఏదైనా కొంత డిస్టర్బ్ అయ్యి, లేకపోతే అది మనకు కొంచెం క్లారిటీ రానప్పుడు మీరు ఇంకా ప్రార్థన చేసి లేక పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు దాని యొక్క అసలైన అర్థాన్ని దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి ఆ తర్వాత ఏంటి, మనం ఏదో ఒక పరిస్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితిలో ఉంటే మనం ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి, కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాం, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని వాక్యాన్ని దేవుడు మనకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిస్థితుల్లో మరి యేసు ప్రభువారు ఏం చేశాడు, లేకపోతే ఏం చేయమని చెప్పారు అనేటటువంటి ఆ పర్టికులర్ ఆ వాక్యాన్ని దేవుడు మనకు రిమైండ్ చేస్తాడండి. అఫ్ కోర్స్ మీరందరూ కూడా నాకు తెలిసి మీరు కూడా ఈ యొక్క విషయాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనుకుంటున్నాను. మీరు వెళ్తున్నటువంటి మీ పరిస్థితుల్లో సడన్ గా మీ దృష్టికి ఒక వాక్యాన్ని దేవుడే, పరిశుద్ధాత్మ ఎవరు తీసుకొస్తారు? పరిశుద్ధాత్ముడు చేసే పని అది స్పెసిఫిక్ గా, రైట్? సో హీ విల్ టీచ్ అస్ అండ్ హీ విల్ రిమైండ్ అస్. సో అవి రెండు మనకు చాలా ప్రాముఖ్యం. మనకు బోధించాలి, ఆ బోధ అవసరం. అలాగే మనకి అన్ని పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన వాక్యము మరి దేవుడు జ్ఞాపకం చేయించడం కూడా అది మనకు అవసరం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. కాబట్టి మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడి పాత్ర ఏంటంటే, మనం బైబిల్ అధ్యయనంలో హీ టీచర్స్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సత్యాలను ఆయన బోధిస్తారు. అలాగే రెండవదిగా ఆయన చేసే పని ఏంటి? 16-13 యోహాను సువార్తలో మనం చూసినప్పుడు మరి ఆయన హీ గైడెస్ ఇంటూ ట్రూత్. నేను చదివి వినిపించినట్టుగా ఆయన మరి మనల్ని సర్వ సత్యంలోనికి ఆయనే నడిపిస్తారు. హీ గైడ్స్ అస్. సో కాబట్టి ఆయన మనకు ఒక గైడ్. ఆయన మనకు ఒక గైడ్. మీరు కొత్త ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఆ ప్లేస్ లో మరి ఎక్కడ ఏది ఉందో, లేకపోతే అదొక టూరిస్ట్ ప్లేస్ అనుకోండి. సో ఆ టూరిస్ట్ ప్లేస్ లో ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తెలియదు. అక్కడ ఎవరుంటారు? అక్కడ ఎవరుంటారు? మరి గైడ్ ఉంటారు. సో ఆ గైడ్ మీరు అడిగినప్పుడు ఆ గైడే మీకు అన్ని ఆ ప్లేసెస్ తీసుకెళ్ళి మరి ఫలాని స్థలం ఇది, ఫలాని ఇక్కడ ఇది జరిగింది అని ఆ గైడ్ మీకు వివరిస్తారు. ఆ గైడ్ లేకపోతే మనకు తెలియదు. మనం అలాగ చూసేసి రావచ్చు, కానీ మనకు అర్థం కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఆయన మరి మనకు ఆ రీతిగా మరి సర్వ సత్యంలోకి నడిపించేవాడు. సో అది రెండవ పని. మూడవది ఆయన చేసే పని ఏంటంటే, 1 యోహాను 2:20 ఆ వచనాల ప్రకారం, ఆ స్లైడ్ మీద ఉన్నటువంటి వచనాలు మీరు వాటిని నోట్ చేసుకుంటున్నాండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, మూడవ పని ఏంటి అంటే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎనేబుల్ అస్ టు డిజర్న్ ఎర్రర్. అలాగే ఇందులో 26లో ఉంటుంది, 26-27లో, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, ఆయన ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో దేవుడు మనకు తెలియచేస్తాడు. మరి చాలా సార్లు మనం వాక్యం చదువుతున్నప్పుడు కానీ మిగతా పరిస్థితులు కానీ మనకు తెలియదు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇది సరైందా అది సరైందా అని మనకు తెలియదు. లేకపోతే అనేక రకాలుగా పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి కదా, అసలు ఏంటి అనేది ఆ విషయంలో మనకు మరి ఒక స్పష్టత లేనప్పుడు, ఆ వివేచన లేనప్పుడు, ఆ వివేచన ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏది సరైంది ఏది సరైంది కాదు. ఆ విషయానికి వస్తే ఈ లోకంలో మరి మొదటి నుంచి కూడా ఎన్నో అసత్య బోధలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనం ఒక కొత్త విషయాన్ని విన్నప్పుడు అది సరైందా కాదా, అది వాక్యానుసారమైందా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు మనకు బోధిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు.
సో ఆయన ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది ఆయన మనకు ఆ విషయాలు తెలియచేస్తారు. ఇక 4వదిగా ఆయన మనకు చేసే పని ఏంటో ఎవరైనా చదువుతారండి మైక్ ఆన్ చేసి. Illuminates our minds with insight to understand and accept truth. అవును, మరి సత్యం ఏంటో అది మనము అర్థం చేసుకొని దాన్ని అంగీకరించడానికి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని అంగీకరించాలి. సో ఆ 2 పనులు కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడన్నమాట. మరి అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. మనం ఒక వాక్యాన్ని మీరు చదువుతారు, ఒక అధ్యాయం మీరు చదివారు ఈరోజు, అందులో మరి కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం అవ్వలేదు. కాబట్టి అది మీకు సంపూర్తిగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మరి మనకు సహాయం చేస్తాడు. 2వదిగా అర్థం చేసుకున్న దాన్ని మనము అంగీకరించాలి. దేవుడు ఏదో ఒక మాట మీకు చెప్పారు, దాన్ని మీరు అంగీకరించాలి. అంగీకరిస్తేనే అందులో ఫలాన్ని మనం చూస్తాం, ఆశీర్వాదాన్ని చూస్తాం. కాబట్టి అది అంగీకరించాలన్నా కూడా మనకు దేవుని కృప కావాలి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలి. అది పరిశుద్ధాత్ముని పాత్ర కూడా. అందుకే ఏమంటుంది యోహాను సువార్త 16లో కూడా, ఆయన మిమ్మల్ని ఒప్పింప చేయును. పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఎవరు ఒప్పిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పిస్తాడు, ఒప్పింప చేయును. ఒక వ్యక్తి నేను పాపిని అని ఒకానొక సందర్భంలో ఒప్పుకొని ప్రార్థన చేశాడు అనుకోండి, అది ఎవరు చేసిన పని? అది మనుషుల పని కాదు, పరిశుద్ధాత్మ దేవుని పని. ఆయనే ఆ వ్యక్తిని ఇదిగో నీవు పాపివి అని ఒప్పింప చేశాడు. మనుషులు చెప్తే ఆ వ్యక్తి నేను పాపిని ఒప్పుకోలేదు, కానీ ఒకానొక రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే అతను ఒప్పించబడి మీరు పాపిని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క కార్యం. మంచిది. చివరిగా పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఏంటో ఎవరైనా చదవండి మైక్ ఆన్ చేసి. Empower us to obey. అవును, మనం దేవుని యొక్క వాక్యాన్ని చివరికి అర్థం చేసుకోవడానికైనా, మరి దాన్ని అంగీకరించడానికైనా, అలాగే విధేయత చూపించడానికి కూడా మనకు ఎవరి సహాయం అవసరము? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. మన సొంత శక్తి వల్ల మనం అది చేయలేం, మన సొంత శక్తి వల్ల విధేయత చూపించలేం. రైట్? అది న్యాచురల్ గా అది మనలో లేదు. మనకు ఆత్మదేవుడే మనకు ఏదైనా బోధించాలి, అలాగే తెలియచేయాలి, మనకు అర్థమయ్యేటట్టు తెలియచేయాలి, మనల్ని ఒప్పింప చేయాలి. చివరికి మనం ఆ మాటకు విధేయత చూపించడానికి, లోబడడానికి కూడా దేవుడే మనకు సహాయం చేయాలి. చూడండి, అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పాత్ర కూడా ఎంత ప్రాముఖ్యమో, కాబట్టి మీరు దాన్ని మర్చిపోకూడదు. రైట్? సో బైబిల్ స్టడీ అంటే, లేకపోతే ఏదో బైబిల్ క్లాస్ అంటే ఏదో కేవలం మనము మాత్రమే మన యొక్క సొంత తెలివిని లేకపోతే దీన్ని ఇక్కడ ఉపయోగిస్తూ చేస్తున్నాం అనేది కాదు. ఎందుకంటే అది మనకు అర్థం కాదు, ఎందుకంటే దేవుని వాక్యం. అందుకే నేను చెప్పాను, ఎంత గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని చదివి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇది లోక సంబంధమైన పుస్తకం కాదు వాళ్ళు అర్థం చేసుకోవడానికి. ఇదేదో వాళ్ళు అనుకున్నట్టుగా వార్తాపత్రికలో, లేకపోతే నవలలో, లేకపోతే ఏదో వేరే వేరే ఫీల్డ్స్ కి సంబంధించిన విషయము ఇది కాదు కదా. సో ఇది దేవునికి సంబంధించిన పుస్తకం కాబట్టి దాన్ని తప్పకుండా మరి ఆ గ్రంథకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనందరికి అవసరం. రైట్? సో అది క్లియర్ గా ఉంది కదండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు యూ. అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఇది. అలాగే ఇప్పుడు మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకోవాలి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడులే, ఇక నేనేమి చదవాల్సిన అవసరం లేదు అని కూడా మీరు అనుకోకూడదు మళ్ళీ. రైట్? మనకు 2 అవసరం ఇక్కడ, స్టడీ అండ్ హోలీ స్పిరిట్. 2 కూడా ఎలాగంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, లేదంటే ఒక ఎక్స్ట్రీమ్ కి మరి మనం వెళ్ళిపోతాం. సో కొంతమంది అందుకే ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు కొంతమంది. ఇక కొంతమంది ఏంటంటే మనము ఓన్లీ స్టడీ అనేది ఒక ఎక్స్ట్రీమ్, లేక ఓన్లీ హోలీ స్పిరిట్ అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్. సో 2 కూడా మనం బ్యాలెన్స్డ్ గా తీసుకొని రావాలి అంటే ఒక విధంగా. అందుకే చూడండి అక్కడ ఆ ఫస్ట్ పాయింట్ అక్కడ ఉంది, చదవండి ఏమనుంది అక్కడ. వి మస్ట్ Work hard at study, but must always rely on the power of the Holy Spirit. Yes, చూడండి, మనమైతే వ్యక్తిగతంగా ఒక సమర్పణతో, ఒక డిసిప్లిన్ తో మనం ఏం చేయాలి? వాక్యాన్ని కష్టపడి చదవాలి. రైట్? సో దేవునికి వాక్యం ఎదుట మరి మనం సమయాన్ని వెచ్చించాలి. రైట్? సో నేను ఒకరితో మాట్లాడుతూ, అంటే యాక్చువల్లీ ఆయనే మా నాన్నగారి గురించి రిమైండ్ చేశారు. అంటే ఆయన ఇప్పుడు లేరు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయనే మరి మోకాళ్ళ మీద ఉండి గంటలు, 5 గంటలు 6 గంటలు కూడా వాక్యాన్ని అలాగా చదువుతూ ఉండేవారు. పెద్దగా చదువుకోలేదు, 3వ తరగతి చదువుకున్నా ఆయన మనకులాగా స్పీడ్గా ఏమి చదవలేదు బైబిల్ని.
చిన్న చిన్నగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం చదువుతుంటారు. అయినా కూడా ఆయన అలాగా చదువుతుండేవారు. అంటే ఆ విషయంలో మరి సమయం తీసుకొని ఒక కమిట్మెంట్తో, రైట్? అంటే మీరు ఎప్పుడైనా మీరు డ్యూటీ చేసే వాళ్ళు, మీరులో ఏదైనా మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఆ టైంకి మీరు వెళ్ళిపోవాలి కదండి. సో ఒక కమిట్మెంట్తో మీరు డ్యూటీ చేస్తారు. అంతేగాని మీకు నచ్చితే వెళ్తాను లేదంటే లేదు అలా ఉండదు కదండి. ఎవ్రీడే మీరు వెళ్ళాల్సిందే. సో కాబట్టి అది ఒక పనిగా, ఒక సమర్పణతో, ఒక డెడికేషన్తో, డిసిప్లిన్ గా మీరు దాన్ని చేస్తారు. సో సేమ్ వే బైబిల్ విషయంలోకి వచ్చినప్పుడు అలాగే చేయాలి. ఇంకా నేనేమి చదవనవసరం లేదు, దేవుడే నాకు బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరుస్తాడులే అని మనం ఉండడం కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎందుకు చదివించిన వచనం కూడా మీరు జాగ్రత్తగా ఆలకిస్తే ఆయన మీకు బోధిస్తాడు. తర్వాత నేను మీతో చెప్పిన సంగతులన్నింటి గురించి ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. సో కాబట్టి మొట్టమొదటిగా ఏంటి, నేను మీతో చెప్పిన సంగతులు, ప్రభు మనతో చెప్పిన సంగతులు ఎక్కడున్నాయి? వాక్యంలో ఉన్నాయి. అవి మనకెలా తెలుస్తాయి? మనం చదివినప్పుడు. కాబట్టి ఫస్ట్ చదవాలి. అక్కడ ఇంకా మళ్ళీ వేరే ఇంకా కాంప్రమైజ్ లేదు, చదవాల్సిన అవసరం లేదులే, ఇంకా దేవుడే మాట్లాడతాడులే అనేది కాదు. అఫ్ కోర్స్ చదవలేని వారి పరిస్థితి వేరు. నేను ముఖ్యంగా చెప్తుంది చదవగలిగిన వారు, చదవడం వచ్చి చదవగలిగిన వారు ఖచ్చితంగా చదవాలి. చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు ప్రార్థనా పూర్వకంగా చదువుతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి అందులో ఉన్న విషయాలు, ప్రభు ఆల్రెడీ చెప్పినట్టుగా యోహాను సువార్త 14:26లో నేను మీకు ఇదివరకే బోధించిన సంగతులన్నిటి గురించి ఇప్పుడు ఇంకా ఆయన క్లారిటీ ఇస్తాడు, ఆయన వివరిస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన మీరు విధేయత చూపించడానికి ఆయన సహాయం చేస్తాడు. లేకపోతే మీరు ఏదైనా మర్చిపోయి ఉంటే, ఒక పరిస్థితిలో ఉన్నారు, ఒక శోధనలో ఉన్నారు, ఒక కష్టంలో ఉన్నారు, అప్పుడు దానికి సరైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. అది మీకు ఆయన జ్ఞాపకం చేయాలంటే ఫస్ట్ మీరేం చేసి ఉండాలి? మీరు చదివి ఉండాలి ఆ వాక్యాన్ని. అర్థమవుతుంది కదండి? సో కాబట్టి మనం చదవకుండా, మరి దేవునికి వాక్యానికి మనం సమయాన్ని ఇవ్వకుండా, మరి ఎప్పుడో ఒకసారి చదివి లేకపోతే మనకి ఏదో ఒక సందేశాన్ని, మెసేజ్ విని దాంతోనే సరిపెట్టుకుంటే మనకు వాక్యము అర్థం కాదు, సర్వ సత్యంలోనికి మనం నడిపించబడము. లేకపోతే అలాగే మరి ఆయన మనకు జ్ఞాపకం కూడా చేయడు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన మనసులో వాక్యము లేదు కాబట్టి, మనం చదవలేదు కాబట్టి. సో కాబట్టి అందుకే ఇక రెండవ పాయింట్ అక్కడ స్లైడ్ మీద ఉంది. ఇంకొకరు ఎవరైనా చదవండి, ఏముంది అక్కడ? The Holy Spirit is not a substitute for our Bible study. He makes our Bible study effective. రైట్. సో మన యొక్క బైబిల్ యొక్క అధ్యయనము ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే మరి తప్పకుండా మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. సో కాబట్టి ఇప్పుడు రెండు మనకు అవసరం. ఇప్పుడు అంటే దేవుని వాక్యాన్ని మనము ఎవరికి వారుగా వ్యక్తిగతంగా అధ్యయనము చేయాలి, ఒక క్రమమైన పద్ధతిలో ప్రతిదినము. అది కూడా అందుకే మీకు గత క్లాసెస్ అన్నిట్లో కూడా ఎలా చదవాలి ఆ పద్ధతులు ఇంకా ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే మనకు ఒక సమర్పణతో, ఒక కమిట్మెంట్తో, మరి ఒక విధంగా చెప్పాలంటే మనం ఎక్కువ సమయాన్ని కూడా తీసుకొని, అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం, దాన్ని మనం ఆ రీతిగా క్రమమైన రీతిలో చదవాలి. ఇంకా రెండవది ఏంటి, ఆ చదువుతున్నప్పుడు మనకు అది అర్థం అవ్వాలి అంటే, లేకపోతే మనం దాన్ని ఆ విషయంలో మనం ఒప్పించబడాలి అంటే, లేకపోతే ఆ వాక్యం మన జీవితంలో రియల్ అవ్వాలంటే, లేక దాన్ని మనం పాటించాలన్నా కూడా మన సొంత శక్తి చేత, సొంత బలం చేత మనం దాన్ని చేయలేం. ఏదో కొద్ది రోజులు చేయగలం, మళ్ళీ మనం మళ్ళీ పడిపోతాం, అది మన వల్ల అవ్వదు. అందుకే మనం అధ్యయనం చేసే ఒక క్రమశిక్షణ మనకు ఉండాలి. సేమ్ టైం అధ్యయనం చేస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేటటువంటి ఒక అనుభవంలో కూడా మరి మనము రావాలి. ఆయన సహాయాన్ని కూడా మరి మనం అనుదినం కూడా మనం కోరుకోవాలి. సో అవి రెండు కూడా చాలా ప్రాముఖ్యం. అది వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరి ఈ బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఏంటో ఇంతవరకు కూడా మీకు ఆ 5 విషయాలు వివరించాను. రైట్. సో అది మీకు క్లియర్ గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మన వాక్యాన్ని అధ్యయనం చేస్తున్న ప్రతిసారి కూడా మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కూడా మరి మనము కోరుకోవాలి. రైట్. ఇప్పుడు ఇంకా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా బైబిలు సైన్స్ అనేది ఒక టాపిక్, అలాగే బైబిల్ అండ్ హిస్టరీ అది ఒక టాపిక్, బైబిల్ అండ్ ఆర్కియాలజీ అది ఇంకొక టాపిక్. సో ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ మనకున్న టైంలో ఆ మూడింటిని కూడా మరి మనం క్లియర్ గా చూద్దాం. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో మరి బైబిల్ గురించి తప్పుగా అనుకుంటున్నారు, లేకపోతే కావాలని కొంతమంది చదువుకున్న వాళ్ళు సైతం బైబిల్ని తక్కువ చేసి మాట్లాడాలని,
లేకపోతే బైబిల్ని కించపరచాలనే ఉద్దేశంతోనే రకరకాలుగా వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకొని దాని మీద ఇష్టానుసారం కొన్ని వీడియోలు కూడా పెట్టేసి యూట్యూబ్లో చాలా మంది అలా చేస్తున్నారు. మీకు కూడా అవి తెలుసు ఏ రీతిగా. అఫ్ కోర్స్ దాని వెనుక మొదటి నుంచి కూడా మనం చూస్తే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరంటే అపవాది. కాబట్టి అపవాది కొంతమంది మనుషుల్ని ప్రేరేపిస్తే వాళ్ళు ఆ రీతిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి తప్పుగా అర్థం చేసుకొని ఇదిగో ఇలా ఉంది చూడండి, అలా ఉంది చూడండి అని మరి బైబిల్లో ఏదో తప్పును చూపెట్టాలని దురుద్దేశంతో చాలా మంది చేస్తున్నారు. గమనించండి, చాలా మంది ఏంటంటే ఇదిగో మీది పొక్కిట పురాణం, లేకపోతే ఈ బైబిల్లో వాస్తవాలు లేవు, అన్ని కూడా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకున్నారు, దీనికి ఆధారాలు ఏమి, శాస్త్రీయపరమైన ఆధారాలు ఏవి లేవు. రైట్, శాస్త్రీయపరమైన ఆధారాలు, చరిత్ర ఆధారాలు, పురావస్తు శాస్త్ర ఆధారాలు ఏవి లేవు మీ బైబిల్కి, ఇది కూడా ఒక కల్పిత పుస్తకం లాంటిదే అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అది తప్పు, అది కాదు. ఎందుకు కాదో ఈ దినాన్న మీకు ఈ 3 టాపిక్స్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మనం అనుకోవచ్చు, మనము బైబిల్ గురించి ఆలోచిస్తున్నాం, చదువుతున్నాం కదా, మరి మనకు బైబిల్కి ఇంకా సైన్స్, హిస్టరీ, చరిత్ర, పురావస్తు శాస్త్రము, లేకపోతే భౌగోళిక శాస్త్రము, వాటితో సంబంధం ఏంటండి, మనం అవెందుకు మనం చదవాలి, పఠించుకోవాలి అని అనుకోవచ్చేమో. రైట్, సో దానికి క్లారిటీగా ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఎవరైనా 1 పేతురు 3:15 చదవండి. అక్కడ మనకు జవాబు ఉంది, ఎందుకు మనం ఇది కూడా అధ్యయనం చేసి సిద్ధంగా ఉండాలి. 1 పేతురు ఎవరైనా చదవండి 3:15. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీరు తన నిరీక్షణ గూర్చి మిమ్మల్ని ఏతు అడుగు ప్రతి వానికి భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. ఓకే, చాలు వింటాం. గమనించిన అక్కడ మీరు అండర్లైన్ చేయండి. ఒకవేళ బైబిల్ తెరిచి ఉంటే, పెన్ ఉంటే మీ దగ్గర, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోను భయంతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి అనుంది కదా. ఆ వర్డ్స్ మీరు అందులో అండర్లైన్ చేసుకోవచ్చు. సో దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనందరూ కూడా ప్రభువుని ఎరిగి ఉన్నాం, లేకే సో మనలో కొంతమంది విశ్వాసులుగా లేక దేవుని సేవ చేస్తున్న వారు కూడా మనలో ఉన్నాం. అయితే మన చుట్టూ ఉన్నవారు అన్యులు, లేక ఒక్కొక్కసారి ఈవెన్ క్రైస్తవులు కూడా మరి మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదండి. మరి ఎందుకండి మీరు ఇలాగున్నారు, ఎందుకండి మీరు అది చేయరు, ఎందుకండి మీరు ఇలాగే బైబిల్ యేసుప్రభువే దేవుడు అంటారు, మరి మిగతావి చేయరు, లేకపోతే ఎందుకండి మీరు బైబిల్ ఒక్కటే మీరు నమ్ముతారు, మిగతావి మీరు ఇది చేయరు అని, లేకపోతే మీరు యేసుక్రీస్తు ప్రభువే దేవుడిని ఎలా చెప్పగలరండి అని అనేక రకాలుగా వాళ్ళకు మనసులో ఉన్నటువంటి ప్రశ్నల్ని మనల్ని అడుగుతూ ఉంటారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏంటి అంటే, విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా ఎవరైతే క్రీస్తులో మనం కలిగిన నిరీక్షణను బట్టి, లేక మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి ఎవరైతే మనకి ప్రశ్న వేస్తూ ఉన్నారో, లేక అడుగుతూ ఉన్నారో, లేక కొంతమంది డైరెక్ట్ గా మనల్ని అడగరు. ఇప్పుడు నేను చెప్పాను, కొంతమంది ఇలాగా వాళ్ళే ఏవేవో అనుకొని ఊహించేసుకుని వాళ్ళు యూట్యూబ్ లో పోస్ట్ చేసేసి బైబిల్ గురించి కించపరచడం, లేక క్రైస్తవుల గురించి, సేవకుల గురించి తక్కువగా మాట్లాడడం, లేక ఎవరో ఏదో ఒకటి ఏదో చేశారని దాన్ని పట్టుకొని ఇలాగ చేయడం, రకరకాల కొంతమంది ఇండైరెక్ట్ గా కూడా చేస్తూ ఉంటారు. రైట్, ఎనివే వారు మనల్ని ప్రత్యక్షంగా అడిగినా పరోక్షంగా అడిగినా, మనమైతే ప్రతి ఒక్కరు కూడా చూడండి, మరి మన విశ్వాసమునకు లేక మన నిరీక్షణ గురించి హేతువు అడిగే ప్రతి వారికి మనం ఏం చెప్పాలి? సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అఫ్ కోర్స్ ఆ సమాధానం కూడా ఎలా చెప్పాలో బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఆస్తికముతోనూ భయంతో చెప్పాలి. అంతేకాని మళ్ళీ అక్కడ వాళ్ళని దూషిస్తూ అమర్యాదతో మనం చాలా గ్రేట్ అనే ఫీలింగ్ తో అలా ఉండకూడదు. మళ్ళీ అక్కడ యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా ఉండకుండా అక్కడ కూడా మళ్ళీ సాత్వికాన్ని మనం కలిగి దేవుని భయము కలిగే వారితో మాట్లాడాలి. కొంతమంది అలా మాట్లాడరు, ఇంకొకలాగా మాట్లాడతారు. అప్పుడు మనకు వాళ్ళకు తేడా ఉండదు కదా. కాబట్టి అందుకే మన వాక్యాన్ని ప్రతి పదము చాలా ఇంపార్టెంటే. వాక్యాన్ని చదువుతున్నప్పుడు
ఆ రీతిగా మనము బ్యాలెన్స్డ్ అంటే సమతుల్యమైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే నిజంగా మనం వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు మనం స్టడీ చేయబోయే 3 టాపిక్స్ అని చెప్పాను కదండి. బైబిల్ అండ్ సైన్స్, బైబిల్ అండ్ హిస్టరీ, బైబిల్ అండ్ ఆర్కియాలజీ, లేకపోతే ఇంకా ఎనీ అదర్ ఫీల్డ్ లేక డిపార్ట్మెంట్స్ మనం అందులో పెట్టచ్చు. ఎందుకంటే సో తద్వారా బైబిల్ చూడండి ఎంత కరెక్ట్ గా ఉందో అన్ని విధాలుగా మనం చూసినా, సైంటిఫిక్ గా చూసినా, అంటే శాస్త్రీయ పరంగా చూసినా, చరిత్ర పరంగా చూసినా, లేక మరి ఖగోళ శాస్త్ర పరంగా, లేక మరి పురావస్తు శాస్త్ర పరంగా చూసినా కూడా బైబిల్లో వ్రాయబడ్డ విషయాలు అన్నీ కూడా సరి అయిన విధానంలోనే ఉన్నాయి. ఎక్కడా తప్పులు లేవు, లేకపోతే ఎక్కడా కూడా మరి చరిత్రకు సంబంధించిన లేకుండా కట్టుకథలు, ఇప్పుడు చూడండి మనకు పురాణాలు లేక కట్టుకథలు, కల్పితా కథలు అంటుంటారు, అవి ఏవి ఇందులో లేవు. అన్ని కూడా వాస్తవాలే, అన్ని కూడా ఫ్యాక్ట్స్. అంత కూడా ఆ ఫ్యాక్ట్స్ ఎలా వెరిఫై అవుతున్నాయి? సైన్స్ ద్వారా వెరిఫై అవుతున్నాయి, చరిత్ర హిస్టరీ ద్వారా వెరిఫై అవుతున్నాయి, అలాగే ఆర్కియాలజీ పురావస్తు శాస్త్రం ద్వారా వెరిఫై అవుతున్నాయి. రైట్. ఇక తర్వాత ఇంకా భౌగోళిక శాస్త్రం అని, లేక ఫిలాసఫీ, తత్వజ్ఞానం అని, ఇంకేవైనా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి కదండి, ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ. సో వాటన్నిటి ద్వారా కూడా ఇప్పుడు బైబిల్ అనేది నిజమైందే, వాస్తవమైంది అని రుజువు అవుతూ ఉంది. సో వీ హ్యావ్ ప్రూఫ్స్ నౌ. కాబట్టి మనకేమున్నాయి? రుజువులు ఉన్నాయి. క్రైస్తవ్యానికి రుజువులు ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడంటే మనకు రుజువు ఉంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని తిరుగుతున్నామంటే ఇది దేవుని చేత ఇవ్వబడిన గ్రంథము అని రుజువు ఉంది. శాస్త్రీయ పరంగా, చరిత్ర పరంగా, పురాశాస్త్ర పరంగా ఇది సత్యమైంది అని, ఇది ఒక రిలయబుల్ డాక్యుమెంట్, రిలయబుల్ బుక్, రిలయబుల్ హోలీ బుక్. ఇది మనము దీని మీద ఆధారపడవచ్చు. ఇది ఇందులో పుక్కిట పురాణాలు, కల్పిత కథలు, మనుషులు వాళ్ళకు నచ్చిన విధానంగా రాయడము, అవాస్తవాలు ఇందులో లేవన్నమాట. అన్ని కూడా ఇందులో ఉన్నవన్నీ కూడా కవర్ టు కవర్, మొదటి నుంచి ఆదికాండం మనం ఏదైతే చదువుతున్న మొదటి అధ్యాయం నుంచి ఇక ప్రకటన చివరి అధ్యాయం వరకు కూడా ఇందులో ఉన్నవన్నీ కూడా వాస్తవాలే అని చెప్పడానికి ఇప్పుడు మనం స్టడీ చేయబోయేటటువంటి యొక్క ఈ 3 చిన్న టాపిక్స్ చాలా చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి ఇది నేను మీతో షేర్ చేస్తున్నప్పుడు మీరు అక్కడక్కడ కొన్ని పాయింట్స్ లా కూడా మీరు షేర్ చేయొచ్చు. రైట్. జనరల్ గా మనకు కూడా కొన్ని ప్రశ్నలు మీకు కూడా కొంతమంది అడుగుతూ ఉండొచ్చేమో. రైట్. సో కాబట్టి వీటిలో చాలా మటుకు మనకు క్లారిఫై అయిపోతాయి ఇప్పుడు. రైట్. మనకి ఏ ప్రశ్నలు అయితే ఉంటున్నాయో, లేక బయట సమాజం మనల్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాయో అవన్నీ కూడా క్లారిఫై అవుతాయి. గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, బైబిల్ అనేది ఇది ఓన్లీ విజ్ఞాన శాస్త్ర పుస్తకం ఏమీ కాదు. రైట్. సో బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ సైన్స్. లేక ఆ విషయానికి వస్తే ఇది ఓన్లీ సైన్స్ గురించో, లేకపోతే ఓన్లీ హిస్టరీ చరిత్ర గురించో, లేకపోతే ఓన్లీ పురావస్తు శాస్త్రం గురించో, లేక భౌగోళిక శాస్త్రం గురించో చెప్పడం లేదు. అయితే వీటిలో ఉన్న విషయాలన్నీ కూడా రైట్, ఇవన్నీ ఉన్నవి శాస్త్రీయ పరంగా ఉన్నాయి, రుజువు చేయబడ్డాయి, చరిత్ర పరంగా నిజమని రుజువు చేయబడ్డాయి, పురావస్తు శాస్త్రం ద్వారా కూడా నిజమని రుజువు చేయబడ్డాయి. సో కాబట్టి ఇది ఒక ఫ్యాక్ట్. కాబట్టి ఒక సైన్స్ రీసెర్చ్ బ్యూరోకే ప్రెసిడెంట్ అయినటువంటి ఒక ఆయన హ్యారీ రిమ్మర్ అని చెప్పిన వ్యక్తి ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బైబిల్లో ఏవైతే రాయబడ్డాయో ఇవన్నీ కూడా ఎంతో అబ్సల్యూట్ ఇన్ఫాలిబిలిటీ, అంటే ఏ మాత్రము చిన్న తప్పిదము పొరపాటు లేకుండా అన్ని చాలా కరెక్ట్ గా ఉన్నాయండి అని ఆయన చెప్పారు. ఇందులో ఉన్న వాస్తవాలన్నీ కూడా రైట్, సైంటిఫిక్ గా, హిస్టారికల్ గా అవన్నీ కూడా రుజువు చేయబడ్డాయి. కాబట్టి వాస్తవాలు అని అక్కడ మరి మనం చూస్తూ ఉన్నాయి. సో కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి. సో బైబిల్ అనేది సైన్స్ విజ్ఞాన శాస్త్రం కాదు. మనకి టెక్స్ట్ బుక్లు స్కూల్స్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఉన్నట్టుగా రైట్ సపరేట్ డిపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి కదండి. సో ఫస్ట్ లో అన్ని కలిపి ఉంటాయి, అన్ని కలిపి మనం చదువుతాం. సైన్స్, సోషల్ రైట్ ఇవన్నీ కూడా మనం చదువుతాం. తర్వాత మనం ఇంకా హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇందులోనే సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఉంటాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ కోర్సులో సపరేట్ గా సైన్స్ సంబంధించినవి ఉంటాయి, అలాగే ఆర్ట్స్, హిస్టరీకి సంబంధించినవి ఉంటాయి, తర్వాత లాంగ్వేజెస్ సంబంధించిన లిటరేచర్ ఉంటుంది. రైట్. ఇందులోనే చాలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో కాబట్టి బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. రైట్. ఈ శాస్త్రాలు ఏవైతే మనం బయట చదువుతున్నామో అవన్నీ ఇందులో కూడా ప్రస్తావించబడ్డాయి. అవన్నీ కూడా రియల్ అన్ని కూడా ఇప్పుడు మరి మనం చూద్దాం. ఇన్ఫాక్ట్
మనం ఈ యొక్క టాపిక్స్ మనం స్టడీ చేసినప్పుడు ఈ శాస్త్రాలన్నింటికన్నా కూడా బైబిల్ గ్రంథం ఇంకా ఎంత యాక్యురేట్ గా ఉందో మనము అప్రిషియేట్ చేయగలం నిజంగా కూడా. అంత మాత్రం కాదు, ఇది ఈ సైన్స్ కానీ ఇంకొక శాస్త్రం ఇవన్నీ కూడా తర్వాత ఎప్పుడు వచ్చాయి. అయితే పురాతన కాలం నుండి ఆది నుండి ఉన్నది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము. సో అది చెప్పింది వాస్తవాలని ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పుడు నిజంగా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సేమ్ టైం అది పరిశుద్ధ గ్రంథం అసలు ఎంత సత్యమైనదో వాస్తవమైందో వీటి ద్వారా మనం చూడొచ్చు. రైట్, ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో పంచుకుంటాను. ఇప్పుడు మనం ముఖ్యంగా సైన్స్ గురించి ఆలోచిస్తే చూడండి, సైన్స్ ఒకప్పుడు ఏం చెప్పిందంటే, ఎందుకంటే సైన్స్ చూడండి మొదటి నుంచి కూడా చూస్తే ఇందులో ఎన్నో థియరీస్ ఉంటాయి. రైట్, ఇప్పుడు ఒకప్పుడు సైన్స్ ఒకలాగా చెప్తుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మాట మార్చేస్తారు. ఎందుకంటే ఇంకొక శాస్త్రవేత్త వస్తాడు, ఇంకొక సైంటిస్ట్ వస్తాడు, వచ్చి ఆయన ఇంత ముందు జరిగిన పరిశోధనల మీద ఈయన ఇంకో కొత్త పరిశోధన చేసి కాదు ఆయన చెప్పింది కరెక్ట్ తప్పు, ఇదిగో ఇప్పుడు ఇది కొత్తగా నేను చెప్తున్నాను అని ఇంకొకటి. ఉదాహరణకి చార్ల్స్ డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు ఆయన ఒక థియరీ కనిపెట్టాడు. ఆ థియరీ పేరు ఎవరైనా చెప్పగలరా? చార్ల్స్ డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు ఒక థియరీ చెప్పాడు. మనుషులు ఎందులో నుంచి వచ్చారంటే బిగ్ బ్యాంగ్ థియరీ. మనుషులు ఎందులో నుంచి పుట్టుకొచ్చారు? కోతిల్లో నుంచి లేక చింపాంజీలో నుంచి మనుషులు వచ్చారని ఆయన ఆ థియరీ పేరు ఎవరైనా చెప్పగలరా? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రొఫెసర్. ఎవల్యూషన్ థియరీ విన్నారా? ఎవల్యూషన్ అనే పేరు విన్నారా? ఎవల్యూషన్ అనే థియరీ. సో మనుషులు ఈ రీతిగా ఆ జంతువుల్లో నుంచి, కోతులు కావచ్చు, చింపాంజీలు కావచ్చు, మరొక స్ట్రెయిన్ జంతువుల నుంచి మనుషులు వచ్చారు అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. తర్వాత మనం కనుక చూడండి, అది చాలా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అయిందంటే, ఎంత ఫేమస్ అయిందంటే ఆయన చెప్పిన థియరీ ఇప్పుడు కూడా మరి స్కూల్స్ లో, కాలేజెస్ లో, యూనివర్సిటీ లెవెల్లో కూడా మరి అన్ని ప్రపంచం అంతటా కూడా అవే నేర్చుకుంటూ ఉన్నారు. రైట్, సో మన మీకు పిల్లలు ఉన్నారనుకోండి, సో స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? మనిషి ఎందులో నుంచి వచ్చాడు? దేవుడు సృష్టించగా మనిషి వచ్చాడు నేర్చుకోవట్లేదు. సో మనుషులు కోతుల నుంచి వచ్చారు, లేక చింపాంజీల నుంచి వచ్చారు, మరొక జంతువుల నుంచి వచ్చారు. లేకపోతే సృష్టి ఎలా వచ్చింది అని వాళ్ళు నమ్ముతున్నారు. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. రైట్, సైన్స్ లో ఒక పెద్ద విస్ఫోటన సిద్ధాంతం అని ఒకటి ఉంది. అంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది, మరి ఆ శబ్దంలో నుంచి అనేక అణువులు పరమాణువులుగా విడిపోయి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క విశ్వం ఏదైతే ఉందో ఇది ఉనికిలోకి వచ్చింది అని చెప్పేటటువంటి సిద్ధాంతమే ఒక పెద్ద విస్ఫోటన సిద్ధాంతం, ద బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు. సో కాబట్టి మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నారు? ఈ సృష్టి ఎలా కలిగిందని నేర్చుకుంటున్నారు, దేవుడు సృష్టించగా కలిగిందే నేర్చుకోవట్లేదు. రైట్, ఇదంతా ఈ యొక్క పెద్ద విస్ఫోటన సిద్ధాంతం ద్వారా, బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ యొక్క సృష్టి వచ్చిందని వాళ్ళు నేర్చుకుంటున్నారు. రైట్, సో కాబట్టి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ చార్ల్స్ డార్విన్ మనుషులు కోతులో నుంచో లేక చింపాంజీల నుంచో జంతువుల నుంచి వచ్చాడని చెప్పాడు. సో అదే టైంలో, అంటే ఆయన జీవించిన కాలంలోనే మరి ఒక ప్రొఫెసరు ఆయన చెప్పిన సిద్ధాంతం లేక ఆ థియరీ రాంగ్ అని ఆయన కూడా ప్రూవ్ చేశాడు. అయితే ఏం జరిగిందంటే విచారకరమైన సంగతి, మరి ఆయన చెప్పినవి హైలైట్ అవ్వలేదు. ఆయన ఫస్ట్ లో ఏం చెప్పాడు కదా అదే హైలైట్ అయిపోయింది. ఆయనకి ఎక్కువ సపోర్ట్ కూడా ఉంది. తర్వాత ఆయన చెప్పింది రాంగ్ అని ఇంకొక సైంటిస్ట్ ప్రూవ్ చేసినా, రైట్, సో నా దగ్గర ఆ సైంటిస్ట్ పేరు లేకపోతే ఆయన ఏమి ప్రతిపాదించడం అని కూడా ఉన్నాయి. మరి ఆయన కాలంలోనే సేమ్ అప్పుడే మరి అది హైలైట్ అవ్వలేదు. అయితే ఇది ఇప్పటి వరకు ఇంకా ఇదే ఈ చార్ల్స్ డార్విన్ చెప్పిందే ఉంది. రైట్, సో కాబట్టి సైన్స్ లో ఏంటంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, అనేక థియరీస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పిందో తెలుసండి. సో ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పిందంటే, ఈ మనం చూస్తున్నటువంటి భూమి ఇది ఎలా ఉంది, పల్లముగా ఉంది, అంటే ఫ్లాట్ గా ఉంది అని చెప్పింది సైన్స్ ఒకప్పుడు. తర్వాత సైన్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఓకే, సో దాన్ని మళ్ళీ మార్చి ఓకే మీకు మళ్ళీ మార్చి ఎరాటోస్థెనెస్ అనే ఇంకొక సైంటిస్టు, ఓకే, సో అతను ఏమని చెప్పాడు తర్వాత, భూమి కాదండి అది తప్పు. ఆయన ఒకప్పుడు భూమి ఫ్లాట్ గా అంటే
ఇలాగా పల్లంగా ఉందని చెప్పాడు, తప్పు. ఇప్పుడు భూమి ఎలా ఉంది? భూమి గుండ్రంగా ఉంది అని ఆయన చెప్పాడు. భూమి గుండ్రంగా ఉంది, ది ఎర్త్ ఈస్ రౌండ్ అని చెప్పాడు. అయితే చూడండి, వీళ్ళెవ్వరూ కూడా చెప్పడానికంటే ముందుగానే మరి మనకు యెషయా గ్రంథము పాత నిబంధనలోనే 40వ అధ్యాయం 22లోనే, మీరు ప్రస్తుతానికి చదవక్కర్లేదు, నోట్ చేసుకుంటే చాలు. మనకు బైబిల్లో ఎన్నో సంవత్సరాలు ముందుగానే ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 42:20లో మన యొక్క భూమి ఇది గుండ్రముగా ఉన్నది. ది అర్త్ ఈజ్ రౌండ్, అర్త్ ఈజ్ నాట్ ఫ్లాట్ బట్ అర్త్ ఈజ్ రౌండ్ అనే విషయము ఎప్పుడో మరి వందల వేల సంవత్సరాల క్రితం పాత నిబంధనలోనే అది రాయబడింది. సో కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏది వాస్తవము అని కనుక మనం చూస్తే, ఒక విధంగా సైన్స్ లేక బైబిల్ అంటే బైబిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సైన్స్ లో వాళ్ళు అనేక సిద్ధాంతాలు మారుస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధనలు, రీసెర్చ్ బేస్డ్ గా అవి మారిపోతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ అదే చెప్తుంది, భూమి గుండ్రంగా ఉంది అని. సో ఇప్పుడు ఈ భూమి గుండ్రంగా ఉందన్నటువంటి యొక్క వాక్యం యెషయా గ్రంథం 40:22లో ఇది సైంటిఫిక్ పరంగా, శాస్త్రీయ పరంగా కరెక్టా తప్ప? చెప్పండి. ఇట్స్ కరెక్ట్ కదండి. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇది సైంటిఫిక్ గా కూడా మనం చూసేది కరెక్ట్. అది ఒక ఎగ్జాంపుల్, రైట్? ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. తర్వాత ఇది భూమి లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది, లేక భూమి లోపల వేడిగా ఉంది అనే విషయం గురించి కూడా మనం ఆలోచిస్తే, మనకు యోబు గ్రంథము 28:5లోనే, రైట్? సో భూమి లోపల కూడా అనేక లేయర్స్ ఉన్నాయంటండి, అనేక లేయర్స్ ఉన్నాయంట. ఆ ఒక్కొక్క లేయరు మన గనక క్రిందకు వెళ్తే మరి లోపల చాలా భయంకరమైనటువంటి వేడి, రైట్? చాలా వేడి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట, రైట్? సో కాబట్టి ఇది ఎప్పుడో యోబు గ్రంథం 28:5లోనే మరి భూమి లోపల వేడి అనేది ఎక్కువగా ఉంటుందనే విషయము అక్కడ ఉంది. అయితే తర్వాత ఎప్పుడో నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు ఈ అర్త్ గురించి పరిశోధనలు చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే, రైట్? సో ఏ రీతిగా మనకు భూమి లోపల ఒక ఐరన్ బాల్ షేప్ లో ఒక లేయర్ ఉంటుంది, రైట్? సో అంటే మనం ఒక 1500 మైల్స్ కనుక లోపలికి వెళ్తే అని, దాని తర్వాత ఇంకెలాగ చాలా భయంకరమైన వేడి అనేది బయటికి వస్తూ ఉందో అది తర్వాత వాళ్ళ యొక్క పరిశోధనలో మరి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు రీసెంట్ గా కొన్ని ఇయర్స్ క్రితమే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికన్నా ముందు ఎన్నో సంవత్సరాల క్రితమే బైబిల్లో, రైట్, ఏమని చెప్పింది? ఇట్ ఈస్ హాట్ ఇన్సైడ్ ది అర్త్, భూమి లోపల వేడి అనేది ఉన్నది, భయంకరమైన ఎక్కువ శాతపు ఉష్ణోగ్రత ఉన్నది అనేది మనకు బైబిల్ ఎప్పుడో వ్రాయబడింది. సో కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాట యోబు గ్రంథం 28:5లో ఇది సైంటిఫికలీ ప్రూవెన్, ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి బైబిల్ ఉన్నది ఇది కల్పనా కథలు లేక పుక్కిన పురాణం, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఇట్ ఈస్ ట్రూ. ఓకే, రైట్. తర్వాత ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పిందో తెలుసండి మీకు? మరి 1100 నక్షత్రాలు మాత్రమే ఉన్నాయని సైన్స్ ఒకప్పుడు చెప్పింది, రైట్? తర్వాత మరి వేరే శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరిపి వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారు. ఏంటంటే 1100 నక్షత్రాలు అనేది తప్పు థియరీ, ఇట్స్ రాంగ్, అది కాదు, మనం నక్షత్రాలను కౌంట్ చేయలేము, లెక్కకు మించినవిగా ఉన్నాయి అని లేటెస్ట్ గా పరిశోధనలు జరిపి, రీసెర్చ్ జరిపి సైన్స్ చెప్తుంది. అయితే వీళ్ళు లేటెస్ట్ గా చెప్పిన వాళ్ళకన్నా కూడా ఏమైతే చెప్పారో అదే విషయం బైబిల్ ఎప్పుడో ఎక్కడ ఇర్మియా గ్రంథము 33:22లో అనగా 100,000 సంవత్సరాల క్రితమే మరి లెక్కకు మించిన నక్షత్రాలు మరి ఈ యొక్క విశ్వంలో ఉన్నాయి అనే విషయాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది. సో బైబిల్ చెప్పినటువంటి ఆ మాట ఇర్మియా 33:22 దట్ ఈస్ ట్రూ, సైంటిఫికలీ ట్రూ, శాస్త్రీయ పరంగా అది సత్యము. కాబట్టి బైబిల్ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్, ఇట్ ఈస్ రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పిందంటే భూమి అంతా కూడా ఎలాగుంది అనేది తీసుకుంటే ఒక పెద్ద జంతువు మీద ఒక పెద్ద జంతువు ఏదో మోస్తూ ఉంది, ఏనుగు లాంటి జంతువు అనుకోండి. ఒక పెద్ద ఏనుగు లాంటి జంతువు మీద అంటే బాగా బలమైనటువంటి జంతువు ఏదో ఒకటి ఈ భూమిని మోస్తూ ఉంది, అందుకే భూమి కింద పడిపోకుండా ఉన్నది అని చెప్పింది, రైట్? దట్ ఈస్ నాట్ ట్రూ, రైట్? తర్వాత చాలా సంవత్సరాల తర్వాత లేదు ఏ జంతువు
దీన్ని మోయడం లేదు, ఇదంతా కూడా శూన్యములో ఒక విధంగా చెప్పాలంటే వేలాడుతూ ఉంది, మధ్యలోనే ఇది శూన్యంలో వేలాడుతున్నది అని సైన్స్ తర్వాత చెప్పింది. ఈ విషయాన్ని కనుక మనం యోబు గ్రంథం 26:7 చూస్తే ఎప్పుడో దేవుడు ఈ భూమి ఏ రీతిగా ఉన్నది, ఏదో ఏనుగో ఇంకొక జంతువు దీన్ని మోయడం లేదు, కానీ దేవుడే దీన్ని తన మహా అనంత జ్ఞానం చొప్పున శూన్యంలో వేలాడదీశాడు. ఎటువంటి సపోర్ట్ కింద కానీ ప్రక్కన కానీ ఒక విధంగా పైన కూడా లేకోకుండా ఇది కంప్లీట్ గా దేవుడు దీన్ని శూన్యంలో దీన్ని వేలాడదీశాడో, దేవుడు దానికి ఆ గురుత్వాకర్షణ శక్తి ద్వారా అది ఆ రీతిగా వేలాడడానికి సహాయపడుతుంది. దేవుడు తన అనంత జ్ఞానం చొప్పున చేశాడు. ఆ విషయాన్ని మనం యోబు గ్రంథము 26:7 చదువుతాం, రైట్? సో కాబట్టి ఆ మాట అది సైంటిఫిక్ గా మనం చూస్తే ఇట్ ఈస్ ట్రూ, అది వాస్తవం, రైట్? ఇంకా తర్వాత ఇంకొక విషయాన్ని కనుక చూస్తే చాలా విషయాలు ఇందులో మీకు ఆ లిస్ట్ లో అన్ని కూడా ఉన్నాయి. అందులో నేను కొన్ని ఇంపార్టెంట్ నేను షేర్ చేస్తున్నాను. తర్వాత ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పిందంటే అన్ని నక్షత్రాలు ఒకటే, ఆల్ స్టార్స్ ఆర్ ద సేమ్ అని చెప్పింది. ఓకే, నక్షత్రాలన్నీ కూడా ఒకటే అని చెప్పింది. తర్వాత అనేక సంవత్సరాల తర్వాత సైన్స్ ఏం చెప్పిందంటే నో అది కాదు, అది కరెక్ట్ కాదు, యాక్చువల్గా అన్ని నక్షత్రం ఒకటే అని అనుకున్నాము కానీ కాదు, ఒక్కొక్క నక్షత్రం అది చాలా చాలా భిన్నమైనది, దాని సైజులో కానీ దాని శక్తిలో కానీ దాని యొక్క లైటింగ్ వెలుతురులో కానీ చాలా డిఫరెంట్ అని చెప్పింది. అయితే బైబిల్ ఏం చెప్పింది? మొదటి కొరింథీ పత్రిక 15:41 మనం చూస్తే ఈచ్ స్టార్ ఈజ్ డిఫరెంట్, ఒక్కొక్క నక్షత్రము అవి చాలా భిన్నమైనవి, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సైజులో ఉన్నది. సూర్యుని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, రైట్? కాబట్టి అవి కనుక మనం చూస్తే తర్వాత ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు దేవుడు పెట్టాడండి. ఇది చాలా వండర్ఫుల్, మన జ్ఞానానికి మన ఊహకు అందు చిక్కంది ఇది. కాబట్టి దేవుడు ఒక్కొక్క నక్షత్రాన్ని వేరుగా చేశాడు. ఎలాగైతే ఇప్పుడు భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు మనం ఉన్నాం కదండి, కానీ అందరూ ఒకేలాగా ఉన్నారా? కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు చేశాడు, రైట్? సో మీ ఆధార్ కార్డే దానికి గుర్తు, దానికి ప్రూఫ్. ప్రపంచంలో అందరూ వేరువేరుగా ఉన్నారని చెప్పడానికి ఆధారం ఏంటి? మీ ఆధార్ కార్డే మీకు ప్రూఫ్ అన్నమాట. ఎందుకంటే మీ ఆధార్ కార్డు పెట్టినప్పుడు అందులో మీ ఆ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు కదండి, థంబ్ ఇంప్రెషన్స్ కానీ తర్వాత ఆ యొక్క కంటి ఐరిస్ మార్క్స్ తీసుకుంటున్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరుగా ఉంటాయి, అందరికి ఒకేలాగా ఉండవు. ఆ విషయానికి వస్తే మరి కవలలు అంటారు, ట్విన్స్ అంటే అందరూ వాళ్ళు కూడా ఒకేలాగా ఉంటారండి అని అనొచ్చాము, కానీ కాదు. అంటే చూడడానికి కొన్ని పోలికలు ఒకేలాగా ఉండొచ్చు కానీ వాళ్ళు ఒకటి కాదు, రైట్? వాళ్ళ యొక్క డిఎన్ఏ వేరుగా ఉంటుంది, వారి యొక్క విధానం వేరుగా ఉంటుంది. ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్. చూసారా, నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది అది. ప్రపంచంలో ఇంతమంది జనాభా, ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, మరి దేవుడు ప్రతి ఒక్కరిని చాలా డిఫరెంట్ గా, చాలా ప్రత్యేకంగా, చాలా యునిక్ గా, చాలా స్పెషల్ గా చేశాడు. అద్భుతం. సేమ్ వే స్టార్స్ ఆల్సో. మన ఇక్కడ నుంచి మనం పైకి చూస్తే నక్షత్రాలు ఒకేలా కనిపిస్తాయి కదండి. మేబీ కొన్ని చిన్న డిఫరెన్స్, కొన్ని తక్కువ లైట్, కొన్ని ఎక్కువ లైట్ గా కనిపించొచ్చేమో, బట్ మ్యాక్సిమం మన మెజారిటీ తీసుకుంటే అన్ని ఒకేలా కనిపిస్తాయి. అయితే కాదు, ఈచ్ స్టార్ ఇస్ డిఫరెంట్. దేవుడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు దేవుడు నిర్ణయించాడు. ఒక్కొక్క నక్షత్రము దాని యొక్క మరి సైజులో కానీ ఆకారంలో కానీ అది కలిగినటువంటి వెలుతురు, ఎంత కెపాసిటీ, ఈచ్ వన్ ఈస్ డిఫరెంట్, రైట్? దాని గురించి అవుతున్నప్పుడు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా అలాగే ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పింది? వెలుతురు అనేది ఎప్పుడు కూడా ఒకే స్థానంలో అది ఫిక్స్ అయి ఉంటుంది, లైట్ వాజ్ ఫిక్స్డ్ ఇన్ వన్ ప్లేస్ అని ఒకప్పుడు చెప్పారు సైన్స్. కానీ తర్వాత లేటెస్ట్ గా చాలా మంది శాస్త్రవేత్తలు ఆ యొక్క రీసెర్చెస్ చేసి పరిశోధన జరిపి లేదు వెలుతురు అనేది ఎప్పుడు ఒకే చోట అది ఫిక్స్ అయి ఉండదు, అది కదులుతూ ఉంటుంది, రైట్? సో మరి ఈ వెలుతురు కదులుతుంటున్న విషయాన్ని వీళ్ళు ఎప్పుడో రీసెంట్ గా చెప్పారు, కానీ ఎప్పుడో అది మనం పాత నిబంధనలోని యోబు గ్రంథం 38 మనం చూస్తే 19:20 ఎస్, లైట్ మూవ్స్, వెలుతురు కదులుతుంది అనే విషయాన్ని ఇప్పుడు దేవుడు వ్రాయించాడు. సో కాబట్టి అక్కడ వ్రాయించిన దేవుని వాక్యం ఇట్ ఈస్ ట్రూ, అది కల్పతా కథలు కాదు, సైన్స్ కూడా దాన్ని ప్రూవ్ చేసింది, దట్ ఈస్ ట్రూ అని. అందుకే బైబిల్లో వ్రాయబడిన ప్రతిదీ కూడా సైంటిఫికలీ ట్రూ, ప్రూవెన్, నిర్ధారించబడింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఒకప్పుడు సైన్స్ ఏం చెప్పింది? గాలికి బరువు లేదు, ఎయిర్ వాజ్ వెయిట్లెస్ అని సైన్స్ ఒకప్పుడు చెప్పింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి లేదు అది తప్పు,
గాలికి కూడా బరువు ఉంది. ఎయిర్ హ్యాస్ వెయిట్ అని తర్వాత వాళ్ళు ప్రూవ్ చేశారు. అయితే వాళ్ళు తర్వాత ప్రూవ్ చేసిన దాన్ని బైబిల్ ఎప్పుడో యోబు గ్రంథం 28:25లోనే ఎయిర్ హ్యాస్ వెయిట్, గాలికి బరువు ఉన్నది అనే విషయాన్ని దేవుడు ఎప్పుడో చెప్పాడు. సో దట్ ఈస్ ట్రూ. దేవుడు చెప్పింది అది వాస్తవం. సైంటిఫిక్లీ కూడా అది ప్రూవెన్. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ కన్నా మరి బైబిల్ ట్రూ అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే సైన్స్ ఒకప్పుడు తప్పు చెప్పింది, తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేస్తూ తర్వాత ఇప్పుడు దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. సో కాబట్టి తర్వాత ఇంకొక విషయం, గాలులు ఎప్పుడు ఒకే డైరెక్షన్ లో వెళ్తాయి. విండ్స్ బ్లూ స్ట్రైట్ అనే విషయాన్ని చెప్పారు. లేదు, అది తప్పు. ఓకే, విండ్స్ బ్లో ఇన్ సైక్లోన్స్, డిఫరెంట్ వేస్ లో అవి తిరుగుతూ ఉంటాయి, వాటి యొక్క వెళ్ళే దిశను మార్చుకుంటూ ఉంటాయి అని తర్వాత చెప్పింది. రైట్. సో సేమ్ వే విండ్ బ్లో ఇన్ సైక్లోన్స్, అవి అనేక దిశలు మార్చుకుంటూ గాలి వీస్తుంది అని ప్రసంగి 1:6లో ఎప్పుడో మనకు రాయబడింది. రైట్. ఇంకా అలాగే చాలా సముద్రం గురించి ఏం చెప్పిందంటే, ఒకప్పుడు సైన్స్ సముద్రము అంటే కింద సముద్ర అడుగు భాగము అది పల్లంగా ఉంటుంది అని చెప్పింది. ద ఓషన్ ఫ్లోర్ వాజ్ ఫ్లాట్ అని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది, అనేక సంవత్సరాల తర్వాత యాక్చువల్గా దానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సముద్ర శాస్త్రమే ఒకటి ఉంది. దాన్ని ఓషనోగ్రఫీ అని అంటారు. అంటే సముద్రం గురించి చదవాలంటే ఎవరైనా ఈవెన్ దాన్ని పీజీ లెవెల్లో, డాక్టరేట్ లెవెల్లో కూడా అసలు సముద్రం గురించే చదువుతారు. ఒకటి చెప్పాలంటే సముద్రం గురించి చదవడానికి కూడా మన లైఫ్ టైం సరిపోదు, మన జీవితకాలం సరిపోదు. అంత ఎక్కువ విషయాలు సముద్రం గురించి మనం చదవచ్చు. అంటే దేవుడు చూడండి తన అనంత జ్ఞానం చొప్పున ఈ విషయం ఎలా చేశాడో, ప్లస్ ఆ విషయాలని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా రాయించాడు, ఎంత యాక్యురేట్ గా కరెక్ట్ గా దేవుడు రాయించాడో మనం బైబిల్ చదివినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఓషన్ లో చూడండి, సముద్ర అడుగు భాగం మనం అనుకుంటున్నట్టుగా ఫ్లాట్ గా ఉండదు. అందులో కూడా ఎన్నో లోయలు ఉంటాయి, అలాగే పర్వతాలు కూడా ఉంటాయంట సముద్రము అడుగు భాగంలో. అది మనకెలా తెలుసు? 2 సమూయేలు 22:16లో, యోనా 2:6లో దేవుడు అప్పుడే పాత నిబంధనలోనే ఈ విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఒకప్పుడు సైన్స్ ఒప్పుకోలేదు, ఇప్పుడు లేటెస్ట్ గా వాటిని వాళ్ళు కూడా పరిశోధనలు చేసిన తర్వాత ఇప్పుడు అది నిజమే అని ఒప్పుకుంటున్నారు. సో బైబిల్ అనేది కరెక్టే అని వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం స్లైడ్ మీద ఇవన్నీ చూస్తున్నాం. ఇవి డీటెయిల్స్ లోకి వెళ్ళామనుకోండి, నిజంగా మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే నక్షత్రాల గురించి గనక మనం పరిశీలిస్తే చెప్పినట్టుగా అన్ని నక్షత్రాలు ఒకటే అని ఒకప్పుడు సైన్స్ చెప్పారు. అయితే తర్వాత మనం చూసినప్పుడు ఒక్కొక్క నక్షత్రము చాలా చాలా వేరుగా ఉన్నది అని మనం ఆలోచిస్తే 1 కొరింథీ 15:40-41 ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మరి ఆకారము, ఒక్కొక్క పరిమాణపు, దాని యొక్క వెలుతురు, అది విడుదల చేసేటటువంటి వెలుతురు, దాని యొక్క వైశాల్యము చాలా చాలా వేరుగా ఉంటాయి. రైట్. చూడండి, సూర్యుని కన్నా ఎన్నో రెట్లు దాని విశాల్యంలో చాలా పెద్దగా ఉన్నవి, వెలుతురులు కూడా చాలా ఎక్కువ వెలుతురు ఇచ్చేవి. ఆ నక్షత్రాలు చాలా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఉన్నది. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. నిజంగా బైబిల్ ఏ విషయాలు ఈ రీతిగా ప్రస్తావించబడ్డాయో ఇవన్నీ కూడా ప్రూవెన్. గలీలియో అనే శాస్త్రవేత్త గాలికి బరువు ఉన్నదని తర్వాత కనుగొన్నాడు. కానీ దానికన్నా ముందుగానే యోబు గ్రంథం 28:25లో ఎప్పుడో గాలికి బరువు ఉన్నదనే విషయం దేవుడే రాయించాడు. నేను చెప్తున్నాను కదండి, ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. మరి సముద్రంలో చూడండి, ఇంకొకటి ఏంటంటే సముద్రంలో కూడా అనేక మార్గాలు ఉన్నాయంట. అనేక మార్గాలు ఉన్నాయనే విషయము తర్వాత ఎప్పుడో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. కానీ మౌరి అనే శాస్త్రవేత్త సముద్రంలోని అనేక మార్గాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన తర్వాత కనుక్కున్నారు 19వ శతాబ్దంలో. కానీ దేవుడు ముందుగానే పాత నిబంధనలోనే కీర్తన 8:8లో సముద్రంలో అనేక మార్గాలు ఉన్నాయని దేవుడు రాయించాడు. చూడండి, సముద్రపు అట్టడుగు భాగంలో కూడా దేవుడు లోయలు, ఇప్పుడు మనం ఎలాగైతే మనం మామూలుగా కొన్ని స్థలాలకు వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ అరకు లోయ ఉంది. సో కాబట్టి లోయలు అక్కడ చూస్తాం, కొండలు చూస్తాం.
అయితే సముద్ర అడుగు భాగంకి వచ్చినప్పుడు అది ఫ్లాట్ గా ఉంటది అనుకుంటాం, కానీ కాదు. సముద్ర అడుగు భాగంలో కూడా ఎన్నో లోయలు ఉన్నాయి, ఎన్నో పర్వతాలు కూడా ఉన్నాయి. నక్షత్రములు సంఖ్యకు మించినవి అనే విషయం కూడా మనకు బైబిల్లో 33:22 ఉన్నది. తర్వాత ఒక మనిషికి ప్రాణము రక్తమే అనేది బైబిల్ ఎప్పుడో చెప్పింది. శాస్త్రజ్ఞులు దాన్ని కనుక్కొని ఆ విషయాన్ని నిర్ధారించడం జరిగింది. అలాగే ఈ యొక్క పరిశుభ్రత సూత్రాలు మనకి ఎప్పుడో బైబిల్లోనే పాత నిబంధనలోనే దేవుడు తెలియచేశాడు. లేవీకాండం 15:13లోనే ఒక వ్యక్తి ఏ రీతిగా కుష్ఠరోగం శరీరానికి సంబంధించినటువంటి రోగం వస్తే ఏ రీతిగా అతడు శుభ్రపరచబడతాడు, ఏ రీతిగా అతను ఉంచాలి అనే విషయము మనకి అప్పుడే ఉన్నాయి. క్వారంటైన్ గురించి మనం ఈ మధ్య ఉన్నాం కదండి. కరోనా టైంలో కొత్త పదం అందరూ నేర్చుకున్నది ఏంటి? క్వారంటైన్. కరోనా వచ్చిన వ్యక్తిని దూరంగా ఉంచాలి 14 రోజులు. అయితే క్వారంటైన్ రూల్స్ బైబిల్లో ఎప్పుడో దేవుడు పాత నిబంధనలు రాయించాడు. లేవీకాండం 13:46లోనే ఆ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చిన వ్యక్తి ఇతరులకు సోకకుండా ఉండాలంటే ఏ రీతిగా అతన్ని ఊరి బయట పెట్టాలో, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అతన్ని అనుమతించాలో యాజకుడి ద్వారా అవన్నీ మనకున్నాయి. సో ఇప్పుడు దాని గురించి మనకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్లీ ఫస్ట్ వేవ్ లో, కరోనా మొదటి వేవ్ లో ఏ రీతిగా కరోనా వచ్చిన వాళ్ళని వెంటనే ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టి వాళ్ళని దూరంగా 14 రోజుల నుంచి తర్వాత టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించేవారు, ఊర్లోకి పంపించేవారు, వదిలేవారు. మనకి ఈ క్వారంటైన్ లాస్ అన్ని కూడా మనకు ఎప్పుడు దేవుడు రాయించాడు. రైట్? అవన్నీ కూడా ఆ డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. భూమి కూడా శూన్యంలో ఏ రీతిగా గురుత్వాకర్షణ శక్తితో దేవుడు అలాగే శూన్యంలో వేలాడదీశాడు. మీకు అది ఇంత ముందే చెప్పాను. గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఏ రీతిగా అర్థున్నదో అది మనకు యోబు 26:7లో ఉంటుంది. రైట్? ఓకే. సో ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, సైన్స్ అండ్ బైబిల్ అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు నేను మీతో ఈ దినాన్ని ఏం పంచుకున్నానంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంటే సైన్స్ సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు ముఖ్యంగా బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయో అవి ఎంత వాస్తవమో అనేది మనకు అర్థమవుతుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ద బైబిల్ అండ్ సైన్స్ ఆర్ ఇన్ అగ్రిమెంట్. సో కాబట్టి ఏదైతే సైన్స్ ఇప్పుడు చెబుతూ ఉందో లేక బైబిల్లో ఉన్న విషయాలు కూడా అది బైబిల్ మరి సైన్స్ బైబిల్ నిజము అనే విషయము ఒప్పుకుంటూ ఉంది. సో కాబట్టి దాన్ని బట్టి చూస్తే చూడండి బైబిల్ ఎంత వాస్తవమో, ఇందులో ఎటువంటి కల్పనా కథలు లేవు, పొక్కిట పురాణములు లేవు. ఎవ్రీథింగ్ ఈస్ ప్రూవెన్ సైంటిఫికలీ, శాస్త్రీయ పరంగా అన్ని కూడా ఇందులో రుజువు చేయబడినటువంటి సత్యాలే ఇందులో మనం ఉన్నాయి. కాబట్టి మనం ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత సంతోషంగా, ఎంత ధైర్యంగా మనం బైబిల్ చదవచ్చు, బైబిల్ ధ్యానం చేయొచ్చు, బైబిల్ గురించి ఇతరులకు చెప్పొచ్చో మీరు ఆలోచించండి. రైట్? మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఏదో ఒక కల్పనా కథలు చదవట్లేదు. రైట్? సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ని మనం ఇందులో చదువుతున్నాము అని గుర్తుంచుకోవాలి. ఇతరులతో మనం బైబిల్ గురించి చెప్పేటప్పుడు లేక దేవుని గురించి చెప్పేటప్పుడు ఇందులో ఏ రీతిగా సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ని కూడా ఇతరులకు మనం చెప్పగలుగుతున్నాము. అందుకే మీ విశ్వాసమునకు లేక మీ నిరీక్షణకు హేతువడిన ప్రతి వారికి కూడా మీరు మరి ఎల్లప్పుడూ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. రైట్? సో ఈ సత్యాలు మనం విన్నప్పుడు లేక నేర్చుకున్నప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. ఆ విషయానికి వస్తుందా మరి దావీదు అంటాడు కదా 139 కీర్తనలో, దేవుడు మనల్ని చేసిన విధానం చూడగా నిజంగా మన కన్నులకు ఆశ్చర్యం. ఆ విషయానికి వస్తే దేవుడు మన యొక్క బాడీ స్ట్రక్చర్ ని మీరు ఒకసారి తీసుకోండి. రైట్? జనరల్ గా MBBS చేసేవారు, ఓకే, డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళు, అంటే బాడీ గురించి, శరీరం గురించి వాళ్ళు చదువుతారు. రైట్? సుమారు 4.5 సంవత్సరాలు. నెక్స్ట్ ఆ తర్వాత PG, తర్వాత స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్. అంటే ఒక మనిషికి ఒక లైఫ్ టైం సరిపోదండి. అంటే మన ఒక శరీరం తీసుకున్నా కూడా ఒక శరీరాన్ని మనం అధ్యయనం చేయడానికే మనకున్నటువంటి ఈ 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు సరిపోదు. అంత అద్భుతంగా దేవుడు చేశాడు. రైట్? ఒక కన్ను గురించి మనము అధ్యయనం చేయడానికి మన లైఫ్ టైం సరిపోదు. రైట్? సో ఆప్థల్మాలజీ, MBBS చేసిన వాళ్ళ తర్వాత PG, అంటే కన్ను గురించే ఎక్కువగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆప్థల్మాలజీ PG చేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్, అది చేసినా కూడా మళ్ళీ పక్కా 100% వాళ్ళకి తెలుసు అంటే తెలియదు.
చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, ప్రపంచంలో ఏ డాక్టర్కి కూడా కంప్లీట్ గా రైట్ ఆ యొక్క ఒక్క చిన్న విషయం గురించి కూడా కంప్లీట్ గా తెలియదు. సో వాళ్ళకి తెలిసిందల్లా కూడా జస్ట్ మేబీ 0.01% అవుట్ ఆఫ్ 100. అంటే సూపర్ స్పెషలైజ్ చేసిన వాళ్ళు కూడా తెలిసింది అంతే. అంటే దాని అర్థం ఏంటి, దేవుడు అంత అద్భుతమైన రీతిగా దేవుడు ఈ విశ్వాన్ని చేశాడు, దేవుడు మనల్ని చేశాడు, దేవుడు మన శరీరాలని ఆ రీతికి నిర్మించాడు తన యొక్క అనంత జ్ఞానం చొప్పున. ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టమైన రీతిలో, ఖచ్చితమైన రీతిలో సత్యాలని ఇందులో దేవుడు అని కూడా తెలియచేశారని ఇక్కడ మరి మనం నేర్చుకోవచ్చు. రైట్, సో అది దట్స్ అబౌట్ ది బైబిల్ అండ్ సైన్స్. ఓకే, ఇప్పుడు ఇంకా సెకండ్ టాపిక్ లోకి వెళ్దాం, బైబిల్ అండ్ హిస్టరీ. సో బైబిల్ అండ్ హిస్టరీ. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఆ స్టేట్మెంట్ చదవండి. ఎవరైనా చదవండి మైక్ ఆన్ చేసి ఆ స్టేట్మెంట్. The accuracy of the Bible Bible is confirmed by archaeology and history. Over the years, archaeologists and historians have made discoveries that confirm what the Bible says about ancient customs, cities, towns, and battles. Because of its accuracy, the Bible is often used as a guide for archaeological excavations. రైట్, గమనించండి. ఇప్పుడు మరి మనము చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, హిస్టరీ. రైట్, సో మీరు స్కూల్స్ లో హిస్టరీ సబ్జెక్ట్ మీకు ఉంటుంది. తర్వాత ఈవెన్ హైయర్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, ఈవెన్ పీజీ లెవెల్లో కూడా చేయాలనుకుంటే మీరు ఎక్స్క్లూజివ్ గా హిస్టరీనే మీరు సబ్జెక్ట్ గా తీసుకొని చదవచ్చు. ఓకే, హిస్టరీ అంటే ఏంటి, మన ప్రపంచంలో మరి ఆయా స్థలాల్లో జరిగినటువంటి సంఘటనలు గురించి చదివే శాస్త్రమే హిస్టరీ. చరిత్ర, గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని చదువుతున్నడమే హిస్టరీ. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే తప్పుగా బైబిల్ని అర్థం చేసుకుని ఇది ఇందులో ఏదో కల్పనా కథలు చెప్పేశారండి, అలాగ రాసేశారు, ఇందులో పుక్కిడి పురాణాలు అలాగ ఉన్నాయి, ఇది ఎంత హిస్టారికల్ కరెక్ట్ కాదు అని గనక కొంతమంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవంగా మనం గనక బైబిల్ని అర్థవంతంగా చదివి అర్థం చేసుకుంటే హిస్టారికల్లీ హౌ ట్రూ ఇట్ ఈస్, హౌ రిలయబుల్ ఇట్ ఈస్ అనేది మనకు అర్థమవుతుందండి. అంటే చరిత్ర పరంగా ఎంత సత్యమైనది, ఎంత వాస్తవమైనది, ఎంత పక్కాగా ఉంది అనే విషయం మరి మనకు అర్థమవుతుంది. రైట్, అంటే ఇప్పుడు మనకు బైబిల్లోనే మీరు కనుక చూస్తే యెహోషువ గ్రంథము నుండి మీరు కనుక మీ ఇండెక్స్ ఒకసారి చూస్తే యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు వరకు ఉన్నాయి కదండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి యెహోషువ నుండి ఎస్తేరు వరకు? ఎన్నున్నా యెహోషువ నుండి ఎస్తేరు వరకు? 12 పుస్తకాలు. సో ఈ 12 పుస్తకాలు ఏంటి అంటే హిస్టారికల్ బుక్స్. ఒకవేళ మీరు రాసుకున్నట్లయితే మీరు రాసుకోవచ్చు. అఫ్ కోర్స్ నేను తర్వాత ఈ డివిజన్స్ మీకు చెప్తాను. 5 డివిజన్స్ ఉన్నాయి, 5 విభాగాలు ఉన్నాయి పాత నిబంధనలో, అలా కొత్త నిబంధనలో కూడా 5 విభాగాలు ఉన్నాయి. సో ఈ యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలు ఏంటి అంటే హిస్టారికల్ బుక్స్, చరిత్ర గ్రంథాలు అని అంటారు. అంటే చరిత్రలో జరిగినటువంటి విషయాలు, అంటే ఆ గ్రంథాల్లో యెహోషువ నుండి ఏవైతే వ్రాయబడ్డాయో ఆ విషయానికి వస్తే ఆ 12 పుస్తకాలే కాదు, మొత్తం అన్ని అవి స్పెసిఫిక్ గా హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు కాబట్టి దానికి ఆ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇక మిగతా వాటిలో హిస్టరీ లేదని కాదు, లేక హిస్టారికల్ కరెక్ట్ లేదని కూడా అర్థం కాదు. రైట్, సో అందుకే మనం కరెక్ట్ గా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అంటే ఇన్ వే ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఎవరి పేర్లు అయితే ప్రస్తావించబడ్డాయో, అంతే కదా. హిస్టరీ మనం ఏం చదువుతాం? మనుషుల పేర్ల గురించి మనం చదువుతాం, రాజుల గురించి చదువుతాం, గొప్ప గొప్ప వారి గురించి మనం చదువుతాం, ఎవరైతే గొప్ప విషయాలు చేశారో వాళ్ళ గురించి మనం చదువుతాం. సో కాబట్టి ఈ బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎవరి పేర్లు అయితే మనం చదువుతున్నామో వాళ్ళందరూ చరిత్రలో ఉన్నవారు అనేది మనం గ్రహించాలి. సో దేర్ ఆర్ రియల్ ఫిగర్స్ ఇన్ హిస్టరీ. ఓకే, అవి నిజంగా ఉన్నటువంటి వారు. సొలొమోను, రాజైన సొలొమోను ఉన్నాడు అనుకోండి, ఆయన హిస్టరీలో నిజంగా ఉన్నటువంటి వ్యక్తే, అంతేగాని ఒక
ఇమాజినేటివ్ క్యారెక్టర్ కాదు ఆయన. అంటే నవలలు రాసేటప్పుడు ఏం చేస్తారు, ఏది జరుగుండకపోవచ్చు లేక జరిగైనా ఉండొచ్చు. సో ఆ రచయిత ఏం చేస్తాడు, ఇమాజిన్ చేసుకొని ఒక క్యారెక్టర్ని అక్కడ పెట్టి చేయడం జరుగుతుంది అనమాట. సో బైబిల్ అలాగా ఊహించి అలా ఒక క్యారెక్టర్ని పెట్టి, సొలొమోను లేకపోయినా సొలొమోను ఉన్నాడని పెట్టి, అక్కడ అవి జరగకపోయినా అవి జరిగాయని క్రియేట్ చేసి చెప్పేది కాదు. సో దేర్ ఆల్ ఫ్యాక్ట్స్, దేర్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. వాస్తవాలు అక్కడ మనం చూస్తాం, సొలొమోను గురించి అయినా ఇంకొకరి గురించి అయినా. సో మనుషుల పేర్లు ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో బైబిల్లో, అలాగే స్థలాల పేర్లు ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో, అఫ్ కోర్స్ ఆ స్థలాల పేర్లు ప్రస్తుతానికి కొత్త పేర్లు వచ్చి ఉండొచ్చు చాలా స్థలాలకి, బట్ యాక్చువల్ ప్లేస్ ఇస్ రియల్. ఆ యొక్క స్థలాలు కొన్ని వాస్తవం. సో అక్కడ తర్వాత ఏవైతే యుద్ధాలు జరిగాయో, ఏవైతే ఆ సంఘటనలు చోటు చేసుకున్నాయో, ఇవన్నీ కూడా వాస్తవాలు. అందుకే బైబిల్ ఈస్ హిస్టారికల్లీ ప్రూవెన్ ట్రూ. అది చరిత్రపరంగా బైబిలు వాస్తవము అని నిర్ధారించబడింది. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర, ఈ రాజుల చరిత్ర కానీ, ఈ మనుషుల పేర్లు కానీ, స్థలాల పేర్లు కానీ, జరిగినటువంటి సంఘటనలు, ఈవెంట్స్ అంతే కదండి. హిస్టరీ అంటే ద పాస్ట్ ఈవెంట్స్, గతంలో ఏ సంఘటనలు జరిగాయో అవి. సో ఏవైతే సంఘటనలు జరిగాయో మనం తీసుకున్నప్పుడు దే ఆర్ ట్రూ. అది ఏదైనా కావచ్చు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటే సంఘటన కావచ్చు, లేక ఎరికో కోట గోడలు కూలి వీళ్ళు అక్కడికి వెళ్ళడం కావచ్చు, లేక ఇశ్రాయేలీలు మరి ఆ పాలు కనాను దేశం ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకునేటువంటి సందర్భం కావచ్చు, లేకపోతే ఇశ్రాయేలీలకు అమాలేకులకు మధ్య జరిగినటువంటి మరి యుద్ధము కావచ్చు, లేకపోతే యెహోషాపాతు రాజు ఉన్నాడనేటువంటి ఒక సంఘటన కావచ్చు, లేక రాజ్యం రెండుగా విభాగించబడినటువంటి సంఘటనలు కావచ్చు. ద సౌత్ కింగ్డమ్ అండ్ ద నార్త్ కింగ్డమ్. సో సౌత్ కింగ్డమ్ పరిపాలించినటువంటి ఆ యొక్క మరి రాజుల చరిత్ర కావచ్చు, ఇటు నార్త్ కింగ్డమ్ ని పరిపాలించినటువంటి రాజుల చరిత్ర కావచ్చు, లేక దేవాలయానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇక అలాగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు ఏవైతే ఇక్కడ మరి మనం బైబిల్లో చూస్తున్నామో అవన్నీ కూడా చరిత్ర పరంగా అవి నిజము అని, ఆ విషయాలు అవి వాస్తవము అని. ఆ విషయానికి వస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చదవండి ఎవరైనా. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. రైట్. సో ఇవన్నీ ఏవి వ్రాయబడ్డాయి? పై వచనాలు మీరు చదివితే పౌలు అక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు. సో కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు చరిత్ర అనేది ఇది వాస్తవమే, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకి ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి అంటే ఈ హిస్టరీ ఇందులో వ్రాయబడింది అనే విషయం చాలా స్పష్టంగా పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇంకొక వాక్యం కూడా చదవండి. రోమా పత్రిక 15:4 చదవండి. రోమన్స్ 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రైట్. పూర్వమందు వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా, అనగా మనం పాత నిబంధన గ్రంథాన్ని తీసుకుంటే మరి ఆ ముఖ్యంగా చరిత్ర గ్రంథాలను ఏదైతే చెప్పాను నేను అవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన వ్రాయబడ్డాయి. అవి వాస్తవాలు వ్రాయబడ్డాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు అవి బోధ కలుగు నిమిత్తం, మనకు బుద్ధి కలుగు నిమిత్తం, మనము వాటి నుంచి ఆ గత చరిత్ర నుంచి మనము నేర్చుకోవడం గురించి, గత చరిత్ర ఇశ్రాయేలు చరిత్ర మీరు తీసుకుంటే వారి నుండి మనం నేర్చుకోవడం గురించి దేవుడు అవన్నీ కూడా వ్రాయించి ఉన్నాడు. సో ఆల్ దోస్ హిస్టారికల్ నారేటివ్స్ దే ఆర్ వెరీ ట్రూ, దే ఆర్ ఫ్యాక్ట్స్ అనే విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది. రైట్. సో కాబట్టి ఈ బైబిల్ చరిత్ర గురించి మనం ఒకే ఒక మాటలో మరి చెప్పాలి అంటే ఆ స్టేట్మెంట్ చదవండి. ఎవరైనా మైక్ ఆన్ చేసి చదవండి త్వరగా. The Bible and history are in agreement. ఎస్. సో బైబిల్ గ్రంథము అలాగే చరిత్ర ఇవి రెండు కూడా మరి
సమ్మతిస్తూ ఉన్నాయి, లేక హిస్టరీ కన్ఫర్మ్స్ ద బైబిల్, బైబిల్లోని విషయాలను కూడా వాస్తవాలే అని చరిత్ర కూడా, అంటే సెక్యులర్ హిస్టరీ కూడా నిర్ధారిస్తూ ఉన్నది. ఓకే, సో కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను ఏది దృష్టిలో ఉంచుకోవాలంటే, ఏవైతే మనం ఆది కాండం నుండి ప్రకటన వరకు చదువుతున్నామో దేర్ ఆల్ ట్రూ హిస్టారికలీ. ఆ విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి జన్మించిన స్థలం, లేక ఆయన మరణించిన స్థలం, తిరిగి లేచిన సమాధి, రైట్, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఇజ్రాయెల్ వెళ్తున్నారు, రైట్. ఒకవేళ మీకు కూడా అవకాశం ఉంటే వెళ్ళి చూడొచ్చు ఆ హోలీ ల్యాండ్ టూర్. ఆ ఇజ్రాయెల్ టూర్ మీరు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం, ఆయన అద్భుతాలు చేసిన స్థలం, ఆయన పరిచయం జరిగించినటువంటి స్థలం, ఆయన బోధించినటువంటి స్థలం, ఆయన దర్శించినటువంటి స్థలాలు, గృహాలు, లేక సిలువ వేయబడినటువంటి కొండ, అలాగే ఆయన ప్రార్థన చేసినటువంటి గెత్సెమనే తోట, అలాగే ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచినటువంటి ఆ సమాధి ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంది, రైట్. సో మీరు అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చూడొచ్చు, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అవన్నీ కూడా ఎంత నిజమో, మనకు నిజం బైబిల్ అనేది ఎంత వాస్తవమో, మనం నమ్ముకున్న మన ప్రభు ఎంత నిజమైన వ్యక్తో, చరిత్ర పురుషుడో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అవన్నీ కూడా మనం ఆ స్థలాలు చూసినప్పుడు నిజంగా చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అంటే ఏంటి, ఒక విధంగా మన యొక్క బైబిల్ ఎంత వాస్తవమో మనకు అర్థమవుతుంది. మనం నమ్ముకున్న మన దేవుడు ఎంత నిజమైన వాడో మనకు అర్థమవుతుంది. సో హిస్టరీ ఆల్సో అఫర్మ్స్ లైక్ కన్ఫర్మ్స్ దట్ బైబిల్ ఇస్ ట్రూ, రైట్. అది మీకు ఐ థింక్ ఇట్స్ క్లియర్ టు యూ, అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక ఇంకొక విషయంలోకి వెళ్దాం, ఆల్మోస్ట్ మనం ముగింపులోకి వస్తూ ఉన్నాం. ఇంకొక శాస్త్రం ఏంటంటే పురావస్తు శాస్త్రం, దానినే మనం ఇంగ్లీష్ లో ఆర్కియాలజీ అని చెప్తాం, రైట్. ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని స్లైడ్ మీద ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్ ఒకటి చదవండి. The accuracy. సిస్టర్ చదవండి. కంటిన్యూ చేయండి. చదవండి, ఎవరైనా పర్లేదు, మైక్ ఆన్ చేసుకుని చదవండి. ఆపేశారు. The accuracy of the Bible is confirmed by archaeology and history. కింద కూడా నెక్స్ట్ లైన్. Over the years, archaeologists and historians have made discoveries that confirm what the Bible says about ancient customs, cities, towns, and battles. Because of its accuracy, the Bible is often used as guide for archaeological excavations. రైట్. పురావస్తు శాస్త్రం అంటే మరి ఏంటంటే తవ్వకాలు, పురాతన త్రవ్వకాలు, రైట్. మీకు సోషల్లో మీరు దీని గురించి వినే ఉంటారు. పురాతన కాలంలో మరి ఒక స్థలాన్ని నిర్ధారించడం కొరకు, ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్, చరిత్రకు సంబంధించిన విషయాన్ని నిర్ధారించడం కొరకు రుజువుగా త్రవ్వకాలు జరుపుతారు. చాలా చాలా స్థలాలు వెళ్ళి మరి త్రవ్వకాలు జరిపి ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి ఆ యొక్క అవశేషాలను వాళ్ళు తీసుకొని, ఆ వస్తువుల్ని తీసుకొని వాటిని ల్యాబ్ లోకి వెళ్ళి పరీక్షించి, తర్వాత వాటిని ఇంకా వేరే ఆ టెస్ట్లు వాటికి జరిపి, అది ఏ కాలానికి సంబంధించింది, ఏ రాజులు అప్పట్లో పరిపాలించారు, అది దేనికి సంబంధించిన వస్తువు అని చాలా పక్కాగా, చాలా సమయం వాళ్ళు తీసుకొని శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు అంటాం మనం, పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని మరి ఒకానొక రోజున అందరికి బయట ప్రపంచానికి వెల్లడించడం జరుగుతుంది. అది ఏంటి? రుజువు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఒక రాజు ఉన్నాడు, లేక పలాని కాలంలో ఈ ఆచారం ఉంది, లేక పలాని కాలంలో ఇది చేసేవారు అనేది ఎలా తెలుస్తుందంటే ఈ పురాతన త్రవ్వకాల్లో బయటపడినటువంటి అవశేషాల ద్వారా వాటిని నిర్ధారించడం జరుగుతుంది. సైంటిఫిక్ గా కూడా వాటిని నిర్ధారించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఫేమస్, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడు చదవండి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. There has never been found anything that discredits statements or facts in the Bible. Almost the entire list of names, places, and events of the Bible have been corroborated by the findings of archaeology. రైట్. ఈ పురావస్తు శాస్త్రవేత్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, డాక్టర్ మెల్విన్ కైల్ అనే వ్యక్తి బైబిల్లో ఏ స్థలం గురించి ప్రస్తావించబడిందో, ఏ వ్యక్తి గురించి ప్రస్తావించబడిందో,
ఏ జరిగిన సంఘటనల గురించి ప్రస్తావించబడి ఉన్నాయో ఇవి చాలా కరెక్ట్ గా ఉన్నాయి. చెప్పాలంటే మిగతా శాస్త్రాలతో అన్నిటితో పోలిస్తే అసలు బైబిల్లో వ్రాయబడిన విషయాలు చాలా పక్కాగా ఉన్నాయి, చాలా కరెక్ట్ గా ఉన్నాయి. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, వీటికి ఆధారాలతో చెప్పడం జరుగుతుంది అని చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇంకొక వ్యక్తి, ఇంకొక ఫేమస్ ఆర్కియాలజిస్ట్ చెప్పిన మాటలు కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా అయితే ఇది చాలా ప్రాముఖ్యం. రాన్ వైట్ అనే ఇంకొక చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కియాలజిస్ట్, మరి ఆయన సుమారు 25 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఆయన ఈ స్థలాలకు వెళ్ళి ఇవి ఉన్నాయి అని కనుగొనడం జరిగింది. రైట్, మనకు చక్కగా నాకు తెలిసి మీలో కొంతమంది వీడియో చూసే ఉంటారు, సర్వోన్నతుని సత్య సంపద. ఎవరైనా చూసారండి? సర్వోన్నతుని సత్య సంపద అనే వీడియో చూడండి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి అది డైరెక్ట్ గా అలాగే కొట్టండి, టైప్ చేయండి సర్వోన్నతిని. మీకు బ్రాకెట్లు అక్కడ మెన్షన్ చేశాను కదా. మీరు ఎవరైనా చూసారా? సర్వోన్నతుని సత్య సంపద అనే వీడియో చూసారా? ఓకే, ఇది చూడండి. అందులో నోవహు ఓడ గురించి, సొదొమ్ గొమొర్రా పట్టణాల గురించి, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటే సంఘటన గురించి, సినాయి పర్వతం గురించి, అలాగే మందసం గురించి. రైట్, ఇంకా చాలా విషయాలు ఈయన సుమారు 25 సంవత్సరాల కన్నా ఎక్కువగా సమయాన్ని తీసుకొని ఆ స్థలాలకు వెళ్ళి అవన్నీ కూడా వాస్తవాలు అని ఆయన కనుక్కోవడం జరిగింది. ఉదాహరణకు ఆ నోవహు ఓడ ప్రజెంట్ టర్కీ దేశంలో మరి అది ఆయన కనుగొనడం జరిగింది, ఆ స్థలం. రైట్, సో అవన్నీ కూడా మరి మనం చూడొచ్చు. అది చాలా వాస్తవంతో కూడుకున్నటువంటి విషయాలు అవన్నీ కూడా. ఓకే, ప్రజెంట్ ఏ రీతిగా చూడండి, నేను మీకు జస్ట్ ఫోటో చూపిస్తాను. ఎక్కడైతే ప్రస్తుతం నోవహు ఓడ నిలిచినటువంటి ఆ యొక్క అరారతు పర్వతము ఉన్నదో, ఈ రాన్ వైట్ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త కనుక్కున్నాడో అది మీకు చూపిస్తాను చూడండి. కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి, స్క్రీన్ కనిపిస్తుందండి. అది ఆ రాన్ వైట్ అనే ఆర్కియాలజిస్ట్ ఆయన పరిశోధనలో నోవహు ఓడను ఆయన కనుక్కోవడం జరిగింది. కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. ఓకే, ఎనివే అది టైం తీసుకుంటుంది కాబట్టి మీరు యాక్చువల్గా ఆ రాన్ వైట్ అనే వెబ్సైట్ లోకి మీరు వెళ్ళొచ్చు. అలాగే సర్వోన్నత సత్య సంపద అని యూట్యూబ్ లో టచ్ చేయండి. టచ్ చేస్తే ఆయన చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా అవి తెలుగులో కూడా చక్కగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ లాగా చెప్పడం జరుగుతుంది. సో ఏ రీతిగా ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రము మరి బైబిల్ నిజమైందా కాదా, బైబిల్లో చెప్పబడ్డ వాస్తవాలు నిజమైనవా, దానికి సముద్రాన్ని దాటే సన్నివేశాన్ని తీసుకున్న ఈ సొదొమ పట్టణాల మీద దేవుడు అగ్నికందకాలతో కూడిన వర్షాన్ని కురిపించాడని రాయబడింది, మరి నిజమా కాదా అని ఈవెన్ సెక్యులర్ వరల్డ్ వాళ్ళు కూడా, దేవుని ఎరగని వాళ్ళు కూడా, నాస్తికులు లేక దేవుడు లేడు అని చెప్పేటటువంటి వారు కూడా, లేక బైబిల్ వ్యతిరేకులు లేక బైబిల్ విమర్శించే వారు కూడా
ఇవి వాస్తవాలు అని చెప్పడానికి ఏ రీతిగా అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయో అది మనకు అక్కడ ఇవి వీడియో చాలా మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం. రైట్, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం క్లోజింగ్ వచ్చాము. ఇంకా జస్ట్ 2 or 3 స్లైడ్స్ ఉన్నాయి. మేబీ దీంతో మనం క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయినట్టుంది. మీకు అది స్క్రీన్ కనిపిస్తుందండి? నోవాహ్ ఓడ మరి ఆయన ఏ రీతిగా ఓకే అప్పుడు కనుక్కోవడం జరిగిందో అక్కడ ఉంటుంది. ఫైన్, సో అది క్లోజ్ అయినట్టుంది, నో ప్రాబ్లం. మీరు సర్వోన్నతుని సత్య సంపద అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే లైక్ రాన్ వాయిస్ అటువంటి ఆ నేమ్ మీరు గూగుల్లో టైప్ చేసినప్పుడు ఆ పిక్చర్స్ అన్ని కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అవి ఎందుకు మనకు మనం వాటిని చూడాలంటే నేను చెప్పినట్టుగా మన బిట్లు తిరుగుతున్నారు, వీళ్ళందరూ కామున్నారు, ఎంత వాస్తవమైందో ఇది మనకి ఎంత ప్రయోజనకరమైందో మనం దాన్ని కూడా తెలుసుకోవడానికి మనకు సహాయపడతాయి. రైట్, సో చివరిలో మరి మనం ఒక వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా యోహాను సువార్త 17:17 చదవండి. దీన్ని మనం క్లోజ్ చేద్దాం. యోహాను సువార్త 17:17. ఎవరైనా పర్లేదు, త్వరగా చదవండి. నాకు సిస్టమ్ కొంచెం హ్యాంగ్ అవుతుంది. ఎనివే మనం ఇప్పుడు జస్ట్ లాస్ట్ వర్స్ చదవండి. ఎవరైనా యోహాను సువార్త 17:17. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం,
समृद्धि